ఈరోజు బ్రహ్మ జిజ్ఞాసాధికరణం అంటారు. అదేమంటారు? జిజ్ఞాసాధికరణం. ఈ అధికరణానికి పుస్తకం ఉంది, అది చెప్తే బాగున్నాం, రేపు చెప్తాను. ఒక్కొక్క సూత్రం ఒక్కొక్క అధికరణం, ఒక్కొక్క సూత్రము ఒక్కొక్క అధికరణం. ఇప్పుడు జిజ్ఞాస వచ్చింది కదా, ఇది ఒక అధికరణం, ఒకటే సూత్రం. అట్లాగా జన్మాద్యస్య అధికరణం, అది ఒక సూత్రమే. అట్లాగా శాస్త్రయోనిత్వాతం, శాస్త్రమే ప్రమాణం. జిజ్ఞాస వచ్చేసిందిగా. జిజ్ఞాస అంటే అదే జిజ్ఞాసాధికరణం. అధికరణంలోనే అదాదో బ్రహ్మ జిజ్ఞాస. అట్లాగా జన్మాద్యస్యత, జన్మాది అధికరణం, జన్మాది అధికరణం. అలాగా శాస్త్రయోనిత్వ అధికరణం, శాస్త్ర యోనిత్వ అధికరణం, శాస్త్రయోనిత్వ అధికరణం. అదొక సూత్రం, అదొక అధికరణం. తత్తు సమన్వయాత్, సమన్వయాధికరణం, సమన్వయాధికరణం. అంటే 4 సూత్రాలు, 4 అధికరణాలు, 4 అధికరణాలు. ఇవన్నీ ప్రథమ పాదంలో ఉంది అనమాట. ప్రథమాధ్యాయము ప్రథమ పాదంలో ఉంది. ఈ ప్రథమాధ్యాయములోనే, ఈ ప్రథమ పాదంలోనే 4 అధికరణాలు వస్తాయన్నమాట. ప్రథమాధ్యాయము ప్రథమ పాదము 4 అధికరణాలు. అట్లాగా అన్ని చోట్ల ఉండవు. ఒక అధ్యాయంలో, ఒక అధికరణంలో, ఒక అధ్యాయంలో, ఒక పాదంలో, అధికరణములో, ఒక అధికరణంలో చాలా సూత్రాలు వస్తాయి. కానీ దీనిలో మాత్రము ఒక్కొక్క సూత్రమే ఒక్కొక్క అధికరణం, ఒక్కొక్క సూత్రమే ఒక్కొక్క అధికరణం. అంత బలమైంది అనమాట ఈ 4 సూత్రాలు. ఇంకనే 4 సూత్రాల మీదనే అందరూ వ్యాఖ్యానం చేస్తుంటారు. దీంట్లో అధికరణ మాల అని ఉంది నా దగ్గర, తీస్తా పుస్తకం, రేపు చెప్తా. అక్కడ ఉంది, వద్దులే మళ్ళీ రేపు చెప్తా. అధికరణ మాల అన్ని రాసుకొచ్చినారు అనమాట, కరెక్ట్ ఒక పద్ధతిగా. అదొకటి కేవలం అధికరణాల మీద రాశారనమాట. ఇప్పుడు మనకి బ్రహ్మసూత్రములోకి ప్రవేశిస్తున్నాం అనమాట. ఈ స్వతంత్రంగా రాశారు శంకరాచార్యుల వారు అధ్యాస భాష్యం, దాన్ని ఉపోద్ఘాత భాష్యం అంటాం. అది స్వతంత్రం అయింది. వ్యాసుల వారు రాయలేదు, శంకరుల వారు రాశారు. వ్యాసుల వారి సూత్రాలు ఇప్పుడు మొదలవుతాయి, వ్యాసుల వారి సూత్రాలు ఇప్పుడు మొదలవుతాయి అన్నమాట. ఆ మొదటి సూత్రం ఏంటి? అథాతో బ్రహ్మ జిజ్ఞాస కదా, జిజ్ఞాస అధికరణ సూత్రం. మొదటి అధ్యాయంలో ఉంది, మొదటి పాదంలో ఉంది, మొదటి అధికరణంగా ఉంది, మొదటి సూత్రంగా ఉంది. అంతే బస్. ఇలాగనమాట. అంటే మొదటి అధ్యాయము, ప్రథమాధ్యాయము, ప్రథమ పాదము, ప్రథమ సూత్రము, అధికరణము, జిజ్ఞాసాధికరణము. అంతే. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటి? మొదటి అధ్యాయము, మొదటి పాదము, మొదటి పాదం, రెండో పాదం రాలా, మొదటి పాదము, ప్రథమ పాదము, అర్థమైందా? ద్వితీయ సూత్రము, జన్మాధికరణం, జన్మాది అధికరణం, ఒకే సూత్రం. అంటే అధ్యాయము ఉంది, ఇంకా పాదం కూడా ఉంది, కానీ అధికరణం మాత్రం ఒక్కొక్కటి. ఒక్కొక్క అధికరణం ఒక్కొక్క సూత్రము,
ఒక్కొక్క అధికరణము ఒక్కొక్క సూత్రం. అంటే 4 సూత్రాలకి 4 అధికరణాలు. 1వ అధ్యాయంలోనే ఉంది, 1వ పాదంలోనే ఉంది. తర్వాత మిగిలినవన్నీ వస్తాయన్నమాట. ఈ 4వ సూత్రం దాటిన తర్వాత ప్రథమాధ్యాయము, ప్రథమ పాదము, 5వ సూత్రము, అట్లాగా అది వస్తాయన్నమాట. ఈక్షత్యధికరణం అంటారు. ఈక్షత్యధికరణంలో ఒక సూత్రం ఉండదు, 2, 3 ఉంటాయి, 4, 5 ఉంటాయి, అట్లా. ఈక్షతి అధికరణం. ఈక్షతి అంటే చూచుట. ఇది ఈ క్లారిటీ. కాబట్టి ఈ ప్రకారంగా మనము ఈ 1వ సూత్రానికి వచ్చాము. 1వ అధికరణము, 1వ అధికరణం ప్రథమాధ్యాయము, ప్రథమ పాదము అని చూడండి. ప్రథమాధ్యాయము, ప్రథమ పాదము, ప్రథమాధ్యాయము, ప్రథమ పాదం. తను వస్తే విఐపి ఈ పుస్తకం వాళ్ళు చూస్తుంటారు, మళ్ళీ ఇచ్చేయాలి. కాబట్టి ఇప్పుడు ప్రథమాధ్యాయము, ప్రథమ పాదము, దాంట్లో ప్రథమాధికరణము, జిజ్ఞాసాధికరణం అంటారు దాన్ని. జిజ్ఞాస అధికరణం. జిజ్ఞాస అధికరణంలో ఒక సూత్రమే, జిజ్ఞాస సూత్రం. అతాతో బ్రహ్మ జిజ్ఞాస అట్లా అనమాట. ఇప్పుడు శంకరాచార్యుల వారు మొదలు పెడతారు. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే సర్వాత్మభూతమద్వైతం యద్వేదైః తదుపాస్మహే. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే సర్వాత్మభూతమద్వైతం యద్వేదైః తదుపాస్మహే. ఇది అనమాట. ఇంకొక సూత్రం కూడా, ఇంకోటి శ్లోకం కూడా రాశారు. ఇది ఎవరు రాశారంటే సచ్చిదానంద స్వాముల వారు రాశారు. దాంట్లో ఈ శ్లోకం పెట్టలే, చూడండి. సూత్ర భాష్య ప్రణేతారౌ వేదాంతాబ్జ ప్రభాకరౌ వందే పరస్పరాత్మానం బాదరాయణ శంకరౌ సూత్ర భాష్య ప్రణేతారౌ వేదాంతాబ్జ ప్రభాకరౌ వందే పరస్పరాత్మానౌ బాదరాయణ శంకరౌ. ఇది అనమాట. సచ్చిదానంద స్వామి ఇది 2 శ్లోకాలు రాశారు. అధ్యారోప అపవాదములతో లేని ప్రపంచాన్ని ప్రపంచీకరించి, లేని ప్రపంచాన్ని చెప్పి, సర్వాత్మభూతం అద్వైతం, సర్వభూతముల యొక్క స్వరూపమైన అద్వైత తత్వాన్ని యద్వేదైః వేదాంతముల ద్వారా చెప్పబడి ఉన్నదో అట్లాంటి సర్వాత్మ జ్ఞానాన్ని వాళ్ళు చెప్పారు, బోధించారు. దానినే మేము కూడా ఉపాసిస్తున్నాము. సూత్ర భాష్య ప్రణేతారు, సూత్రము భాష్యము రచించిన వారు వేదాంతాబ్జ ప్రభాకరు, సూత్ర భాష్యములు రచించిన వారు. సూత్రములు రచించిన వారేమో వేదవ్యాస మహర్షి, భాష్యము రచించిన వారేమో శంకరాచార్యులు. వేదాంతాబ్జ ప్రభాకరు, వేదాంతం అనేటువంటి సముద్రంలో పుట్టినటువంటి సూర్యుడు. వాళ్ళిద్దరు
అంటే ఎదురుగా ఉండేటువంటి సూర్యుడు దాని యొక్క ప్రకాశము సముద్రంలో పడింది. ఇట్లాగా వేదాంతము అనేటువంటి అబ్జము అంటే సాగరం, దాంట్లో ప్రకాశించిన వారు వీరు అన్నమాట. అట్లాంటి వందే పరస్పరాత్మానం ఇద్దరికి కూడా ఇద్దరు ఆత్మలకి బాదరాయణ శంకరులకి మేము నమస్కరిస్తున్నాం అని శంకరాచార్య అని చెప్తున్నారు అనమాట. సచ్చిదానంద స్వామి ప్రార్థన మంగళ శ్లోకం అనమాట. ఓం నమో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో నమో మహద్భ్యః నమో గురుభ్యః. ఈ ప్రకారంగా అధ్యాస భాష్యాన్ని రచిస్తూ అధ్యాస భాష్యాన్ని ఈ ప్రకారం జిజ్ఞాస భాష్యాన్ని రచిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యానం అనమాట. అట్లా కనుక ఇక్కడ ఈ బ్రహ్మసూత్ర భాష్యము 4 సూత్రాలు, చతుస్సూత్రి అంటారు కదా. ఆదిశంకరాచార్యుల వారు ఈ 4 సూత్రాల పైన భాష్యం రచించినారు. ఇంకా మిగిలిన 501 సూత్రం మీద కూడా రచించారు. మొత్తం కలిపి సూత్రాలు ఎన్ని? 555 సూత్రాలు. అట్లా దాంట్లో అధ్యాయము, పాదము, అధికరణము, సూత్రము ఇట్లా ఉంటాయి అనమాట. అధ్యాయము, పాదము, అధికరణము, సూత్రం ఇట్లా ఉంటాయి. ఇప్పుడు ప్రథమాధ్యాయము, ప్రథమ పాదము జిజ్ఞాసాధికరణం. దీని పేరేం పేరు? జిజ్ఞాస. ఒక్క అధికరణానికి ఒక్క సూత్రము అన్నమాట. ఈ సూత్రానికి అవతరణిక భాష్యం రాస్తున్నారన్నమాట. జిజ్ఞాసాధికరణము. అధికరణం అంటే దేని గురించి మనం చెప్పాలో దాని గురించి చెప్పుట అన్నమాట. వేదాంత అధికరణం ఉంటుంది, కర్మాధికరణం ఉంటుంది. ఆ కర్మ విషయమే చెప్తారు. వేదాంతం అంటే వేదాంత విషయమే చెప్తారు. దాన్ని అధికరణం అంటారు. ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడతామో ఆ సబ్జెక్టునే అధికరణము అంటారు అనమాట. అట్లా ఇలాగనమాట. కాబట్టి ఇక్కడ జిజ్ఞాసాధికరణం ప్రారంభంగా ఒక్కొక్క అధికరణానికి ఒక సూత్రం ఉండొచ్చు, అనేక సూత్రాలు ఉండొచ్చు. ఇక్కడ మాత్రం ఒకటే అధికరణం. అంటే అంత బలంగా ఉంది. అందుకని ఒక్కొక్క అధికరణానికి ఒక్కొక్క సూత్రం. ఇక్కడ ఇప్పుడు చెప్తున్నారు జిజ్ఞాసాధికరణం. వేదాంత మీమాంసా శాస్త్రస్య వ్యాచిక్యాసితస్య ఇదం ఆదిమం సూత్రమం. వేదాంత మీమాంసా శాస్త్రస్య వ్యాచిక్యాసితస్య ఇదం ఆదిమం సూత్రం. వేదాంత మీమాంస అంటే వేదాంత విచారణ. వేదాంత మీమాంస మీన్స్ వేదాంత విచారణ. వేదాంత మీమాంసా శాస్త్రస్య, వేదాంత మీమాంస అంటే విచారించే శాస్త్రము. మీమాంస అంటే విచారించే శాస్త్రము. వేదాంతమును గురించి విచారించే శాస్త్రాన్ని వేదాంత మీమాంస శాస్త్రము అంటారు. దాన్ని వ్యాచిక్యాసితస్య, దాన్ని వ్యాఖ్యానం చేయుటకు వ్యాఖ్యానం చేయవలసి ఉంది కనుక దానిలో ఇది ఆదిమం సూత్రం, ప్రథమ సూత్రం. ఇది ఆదిమం అంటే ప్రథమ సూత్రం ఇది. కాబట్టి ఈ ప్రకారంగా ఈ గ్రంథానికి వేదాంత మీమాంసా శాస్త్రం అని పేరు, బాదరాయణ సూత్రములని పేరు, అట్లాగే బ్రహ్మసూత్రములని పేరు, శారీరక మీమాంస అని కూడా పేరు. అసలు వేదాంత శాస్త్రము అనే పేరు, తర్వాత బాదరాయణ సూత్రములు అనే పేరు, తర్వాత ఏమో బ్రహ్మసూత్రములు అనే పేరు, తర్వాత ఏమో శారీరక మీమాంసా శాస్త్రం అని పేరు అనమాట. ఇన్ని పేర్లు ఎక్కువగా ప్రాచుర్యం ఏంటి? బ్రహ్మసూత్రాలని వేదాంత శాస్త్రం అని పేరు అనమాట. అట్లా వేదాంత శాస్త్రం.
దీనిలో మొదటి సూత్రము, మొదటి అధ్యాయంలో మొదటి పాదములో మొదటి అధికరణంలో మొదటి సూత్రం. అర్థమైందా? మొదటి అధ్యాయంలో మొదటి పాదములో మొదటి అధికరణంలో మొదటి సూత్రం అన్నమాట. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అతః బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య ఇది అన్నమాట. ఇక్కడ అథాతో అథ ప్లస్ అతః బ్రహ్మ జిజ్ఞాస. ఎన్ని ఉన్నాయి అవయవాలు చూడు. అతః 2 అయిందా, బ్రహ్మ అయిందా, జిజ్ఞాస 4 అవయవాలు ఉన్నాయి. 4 అవయవాలు ఉన్నాయి అన్నమాట. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అట్లా 4 అవయవాలు. అది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అథ శబ్దానికి సందర్భానుకూలంగా చెప్పేస్తుంటారు. అథ అంటే ఇప్పుడు అని, ఇప్పుడు అని, అనంతరం అని. ఇక్కడ అనంతరం తీసుకోవాలి కానీ ఇప్పుడు తీసుకోకూడదు. అథ అంటే ఇప్పుడు అని. అథ శబ్దము మంగళకరంగా కూడా ఉంటుంది, ఇక్కడ ఏంటంటే అథ శబ్దానికి అనంతరవాచి అని చెప్పేశారు. అనంతరము తర్వాత అన్నమాట. దాన్ని తెలుసుకోవాలి. అథ శబ్దానికి అర్థమేంటి, అర్థమైందా? కాబట్టి అథ అనంతరం అతః ఎందుకంటే బ్రహ్మ జిజ్ఞాస చేయవలసి ఉన్నది. బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మమును గురించి మనము ఇచ్చ చేయవలసి ఉన్నది అన్నమాట. ఇచ్చ చేయవలేము అన్నమాట. ఇప్పుడు అనంతరానికి శబ్దానికి అర్థం చెప్పుకోవాలి కదా. అతః అనే శబ్దానికి అర్థం చేసుకోవాలి. అథ అనే దానికి తెలుసుకోవాలి, అతః అనే దానికి తెలుసుకోవాలి. ఎందుకు అని. అథ చూసారా, అనంతరము, దేని అనంతరం చెప్పాలి. తర్వాత అతః ఎందుకని క్వశ్చన్ ఎందుకు చేయాలి అన్నమాట. అప్పుడు ఇది 2 దాటుకున్న తర్వాతే మనకు బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస చేయవలసిన కర్తవ్యం ఉన్నది. బ్రహ్మమును గురించి బ్రహ్మమును తెలుసుకోవలసి ఉన్నది. బ్రహ్మమును తెలుసుకోవాలని ఇష్ట చేయాలి అన్నమాట. ఇప్పుడు అథ శబ్దానికి అర్థం చెప్పుకోవాలి. అథతో బ్రహ్మ జిజ్ఞాస. ఇది వేరే వాళ్ళ దగ్గరికి పోయినాం అనుకోండి, కర్మిష్ఠుల దగ్గరికి, లేకపోతే ఈ యొక్క వైష్ణవుల దగ్గరికి పోతే వేరే అర్థం వస్తుంది. శంకరార్థమే సమన్వయం అవ్వాలి. సమన్వయం కాకపోతే ఆ అర్థము పెండింగ్ అయిపోతుంది. దాంట్లో వచ్చేది ఏముండదు. అథ శబ్దానికి ఎవరైనా సాధన చతుర్దశ సంపత్తి అనేది చెప్పకపోతే వేరే అర్థం వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు అనగానే దాని అంతా మొత్తం కలిపి సరే మొత్తం కలిపి రసాభాసం లాగా అయిపోతుంది. ఎందుకు ఆ విషయం ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. ఎలాగైతే ఒక వస్తువు కారమో ఉప్పు ఉన్నదనుకోండి, దాంట్లో వేరేది యాడ్ చేసి కారం పోగొట్టాలి, ఉప్పు పోగొట్టాలంటే వేరేది అయిపోతుంది. అట్లా ఒకటి చేయకపోయి ఇంకోటి అయిపోద్ది. అదేమవుతుంది, చివరికి బ్రహ్మసూత్రాలు అంతా గందరగోళం అయిపోద్ది అనమాట. అందుకని శంకర చెప్పినటువంటి మీనింగే ఇక సరిపోద్ది. అందుకనే ఇదే దృష్టిలో పెట్టుకొని వ్యాస భగవాన్లు శంకరాచార్యుల వారికే ప్రత్యక్షమైనది బుద్ధిలో. నువ్వు రాయి అయ్యా, వేరే వాడు రాసి అందరూ గందరగోళం చేసేస్తాడు. ఆయనకి వర్క్ అప్పచెప్పినా సరే తర్వాత వచ్చిన వాళ్ళు రాసేసి గందరగోళం చేసేసినారుగా. అందుకనే వ్యాస భగవాన్ ముందు ఈయనకే అది ఇచ్చారు. ఆ కర్తవ్యాన్ని ఈయనకే చెప్పేసారు, నువ్వే చెయ్య భాష్యము, వేరే వాళ్ళు చేస్తే ఎక్కడికెక్కడ పోతారు మాట్లాడుకుంటారు. కాబట్టి ఈ వైష్ణవాదులు చేస్తారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మ జిజ్ఞాస అనగానే ఇప్పుడు మనము వైకుంఠవాసి సర్వకళా గుణ సంపన్న అని చెప్తాడు. నేను ఎక్కడికెక్కడికి పోతున్నావు నువ్వు?
ఇక్కడ బ్రహ్మ జిజ్ఞాస ఇక్కడ చేయరా అంటే వాడు వైకుంఠవాసి అంటాడు, అన్ని గుణాలతో కూడుకొని ఉండే సంపన్నుడు అంటాడు. అంటే గుణ విశిష్టుడా పరమాత్మ, గుణాతీతుడా చెప్పారు కదా. ఇలాగ తీసుకెళ్ళిపోతారనమాట. సరే వాళ్ళు కూడా చేసినారు అణుభాష్యం, శ్రీ భాష్యము అణుభాష్యం. శ్రీ భాష్యం చేసినారు ఎవరా? వైష్ణవులు. అణుభాష్యం కూడా ఉంది. అట్లా ఇలా ఎవరికి దోస్తే వాళ్ళు చేసి పడేస్తారు. ఇలాగే శైవులు కూడా చేసేసినారు, శైవులు కూడా చేశారు. జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల శంకరాచార్య వారిని మనం గ్రహించుకోవాలి. అసలు ఈ పని చెప్పిందే శంకరుల వారికే చెప్పారు, వ్యాసుల వారు. నువ్వే చెయ్య చెప్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఎప్పుడైనా సరే మోక్ష జ్ఞానం కావాలంటే మనకి అతశబ్దం గురించి బాగా అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనం చేసిన తర్వాత గురువుల దగ్గర తెలుసుకున్నప్పుడు అత అనంతరము సాధన చతుష్టయ సంపత్తి అనంతరము బ్రహ్మ జిజ్ఞాస చేయబడును. అధికారిగా ఉంటేనే అన్నమాట. ఇప్పుడు భాష్యము చెప్తున్నారు. తత్ర అతశబ్ద ఆనంతర్యార్థ పరిగృహ్యతే నా అధికారార్థ. అది పరిగృహ్యతే అనే చోట ఒక కామ. అందువల్ల అతశబ్దానికి చెప్తున్నాడు. తత్ర అతశబ్ద ఆనంతర్యార్థ పరిగృహ్యతే. ఇక్కడ అతశబ్దానికి అర్థము ఆనంతర్యార్థమనే గ్రహించాలి. అనంతరార్థమే తర్వాత అనేది, తర్వాత అని గ్రహించాలి. దేని తర్వాత అనేది చూసుకోవాలి. సాధన చతుష్టయ సంపత్తి ఉంటేనే, సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడికే ఇక్కడ అధికారము వస్తుంది జిజ్ఞాస చేయుటకు. నా అధికారార్థ అన్నమాట. ఇది అధికారార్థం కాదు, కర్మకి అధికారిగా ఉంటే సరిపోదు. అంతఃకరణ సాధన చతుష్టయ సంపత్తి ఉంటేనే, సాధన చతుష్టయ సంపత్తి ఉంటేనే కర్మాధికారికి కాదు. కర్మాధికారికి నేను చాలా కర్మలు చేసినాను, అందుకని బ్రహ్మ విధి ఎందు నాకు అధికారం ఉంది కాదు. అందువల్ల సాధన చతుష్టయ సంపత్తి ఉంటేనే నువ్వు జిజ్ఞాస చేసేదానికి అధికారి. వితౌట్ సాధన సంపత్తి కర్మాధికారుడికి, కర్మని చేయి వాడికి బ్రహ్మ విద్య జిజ్ఞాస చేయుటకు అధికారము లేదు. నా అధికారార్థ అంటే కర్మాధికారి అయితే సరిపోడు. కర్మాధికారి అయితే, అధికారం అంటే కర్మాధికారి. నా కర్మాధికారార్థ, కర్మాధికారం ఉన్నవాడికి కాదు అన్నమాట. అట్లా అంతేనా? ఎట్లా మరి దీన్ని బట్టి చూసుకోవాలి మనము. వేర్పేట వాళ్ళు తెలియకుండానే, ఇక్కడ మనకి లోకల్ కదా అది, బయట అయితే తెలిసిపోతుంది వాళ్ళ సంగతి, ఇక్కడైతే అట్లాగా ముసుగులో కొట్టేస్తుంటారు. ఏమంటారంటే మోక్షం కలగాలంటే, సన్యాసం కలగాలంటే, సన్యాసం తీసుకోవాలంటే ఆ యోగ సూత్రాలు బాగా కంటుబాటు ఉండాలంట. చూసారంటే ఎంత డేంజరస్ అది. అప్పుడు భగవద్గీత, తర్వాత దీనికి చూసారా మోక్ష జ్ఞానం కలిగిపోతుంది. అందుకనే భగవద్గీత, యోగ సూత్రాలు, పతంజలి యోగ సూత్రాలు ఏమైనా అర్థం ఉందా? ఎంత అందరిని మోసం చేయటం కదా అది, బుద్ధి మోసం. ఆ సాధన చతుష్టయ సంపత్తి అంటే కర్మాధికారి కదా, కర్మాధికారికి జిజ్ఞాస ఎలా వస్తుంది? అది అనమాట వాళ్ళ దగ్గర ఉండేదంతా. సాధన చతుష్టయ సంపత్తి మాత్రం చెప్పడం ఏం చెప్తున్నారు? యోగం, అష్టాంగ యోగాలు. అష్టాంగ యోగాలంటే కర్మకాండ కదా, సాధన సాధ్యములు కదా. మరి దాంతో వస్తుంది జ్ఞానము. మళ్ళీ అది కూడా కంఠోపాఠం చేసుకోవాలంటమ్మా.
పతంజలి యోగ సూత్రాలు ఖండోపాఠం రావాలంట, భగవద్గీత కూడా ఖండోపాఠం రావాలంట. అప్పుడంట వాళ్ళకి కరెక్ట్. అది అసంప్రదాయకులు అంటే. సంప్రదాయమే లేదు, ఎక్కడ గురు పరంపర లేదు వాడు. అట్లా జనాలంతా ఇలా బ్లేమ్ చేస్తే ఎట్లాగా, సరైనటువంటి పద్ధతి లేకుండా అట్లా. అందుకని ఇవి చదువుకోవాలి, ఇవన్నీ చదువుకుంటే తెలుస్తుంది. అందుకనే బ్రహ్మసూత్రాధ్యయనం చేయకపోతే, భాష్యాధ్యయనము, వాడికి వేదాంతంలో క్లారిటీ రాదనమాట. అందుకని బ్రహ్మసూత్రాధ్యయనము చెయ్యాలి. దీంట్లో బాగా అన్ని వస్తుతంత్రము, కత్తుతంత్రము అన్నీ చెప్పారు. అందుకనే మొత్తం ఎవరు బాగుపడకుండా పోయాడు. లౌకికంలో బాగుపడ్డారు అందరూ. లౌకికములు అంటే అర్థమంటే పైసా. పైసా సబ్కే పాసే, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి బాగా. జ్ఞానము లేదు, మఠాలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. మళ్ళీ బట్ట మాత్రం కట్టుకుంటే చూడు ఎలాది కట్టుకుంటాడు. బట్ట మాత్రం అర్థమైంది, మోహాలు కనిపించాలి మొత్తం. ఎంత పెద్ద ఉదిరోగ్య సంపూర్ణుడండి. లోపలేమో ఏమి లేదు సరుకో, బయటేమో వేషధారణ. నువ్వు సమాజానికి పనికిరావయ్యా, మా సమాజాన్ని బ్లేమ్ చేస్తావు. అట్లాగా ప్రాథమికంగానే నువ్వు ఇలా చేసినావంటే యోగ సూత్రాలు కంఠోపాఠం చెయ్యాలి. అప్పుడే నువ్వు సన్యాసానికి అధికారి. ఎవరో చెప్పింది? సాధన చతుర్దశి సంపత్తి ఉంటేనే కదా. సర్వకర్మ సన్యాసం ఉండాలి కదా, సర్వకర్మ ఫలత్యాగం ఉండాలి కదా. ఏమీ లేదు, అంతఃకరణ శుద్ధేలే. గీతలో కూడా అంతఃకరణ శుద్ధే కదా ప్రాధాన్యత ఇచ్చేది. అంతఃకరణ శుద్ధి తద్వారా జ్ఞాన ప్రాప్తి అంటారు కదా. మీరు అంతఃకరణ శుద్ధి గురించి ఏం చెప్పినారయ్యా? శ్రవణంలోనే అంతఃకరణ శుద్ధి వస్తుందని కానీ, శ్రవణంలోనే జ్ఞానం కలుగుతుందని కానీ ఒక్క మాట లేదే. అది అన్నమాట మోసం. అట్లా ఉంటుంది. అందువల్ల నా అధికారార్థ, కర్మాధికారం ఉంటే సరిపోదో అని అర్థం. ఎందుకని చెప్తున్నారు, బ్రహ్మ జిజ్ఞాసాయ అనధికార్యత్వాత్. చూసారా, బ్రహ్మ జిజ్ఞాసకి అధికారత్వమే ఉండొద్దు. అధికారత్వంతో పని లేదు అంటే కర్మాధికారిత్వంతో పని లేదు. అధికారి కర్మాధికారిగా ఉండవలసిన పని లేదు అన్నమాట. ఈ అధికారం అనేది అంతఃకరణానికి చెందినటువంటి ఒక సాధన విశిష్టత అన్నమాట. అది లేదు. అందుకని ఇక్కడ ఏముండాలి? సాధన సంపత్తి ఉండాలి. బ్రహ్మ జిజ్ఞాసాయ అనధికార్యత్వాతో, బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటిది సాధన సాధ్య విషయము కాదు, కర్మ విషయము కాదు. కర్మాధికారిగా ఉండవలసిన పని లేదు, కర్మ చేయవాడుగా కాదు, సాధన చేయవాడుగా కాదు. సద్వివేకము చేసుకున్నవాడు, విషయములు ఎందు గుణదోష దర్శనము చేసేవాడు. విషయములు ఎందు బ్రహ్మ మొదలుకొని పిపీలిక పర్యంతం అనిత్య, అన్ని కూడా అనిత్యమని తెలిసిన వాడు ఉండాలి. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున, అట్లాగా వైరాగ్యము కలిగి ఉండాలి. కానీ ఆ ప్రకారంగా కర్మల యందు అధికారత్వం కలిగి ఉండకూడదు అన్నమాట. అనధికార్యత్వం అన్నమాట. అందువల్ల నేను ఈ కర్మలో ఆరితేరున్నాను, ఈ సాధనలో ఆరితేరున్నాను, దెర్ఫోర్ నాకు బ్రహ్మ జిజ్ఞాస చేసేదానికి అధికారం ఉందంటే కుదరదు. అందుకని ఆల్రెడీ ఎంతో సాధనలు చేసిన వాడే కదా రావణాసురుడు. అయినా సరే ఆత్మలింగం గురించి ఎందుకు చెప్పినారు? ఆత్మలింగం అంటేనే శమధమాదులు కదా, మరి ఎందుకు చెప్పినారు అవన్నీ? కాబట్టి సాధన వేరు, సాధన చతుష్టయ సంపత్తి వేరు. ఇదంతా వివేక వైరాగ్యాల గురించి, అంతర్ముఖాన్ని గురించి, గుణదోష దర్శనం గురించి, నిత్యానిత్య వస్తు వివేకాన్ని గురించి చెప్పేది అన్నమాట. ఒక పాయింట్ అయింది. ఇప్పుడు చెప్తున్నాడు, ఇవి చాలా మంది ఏమనుకుంటారు, అర్థశబ్దం మంగళాచరణం లాగా ఉంది, మంగళవాక్యంగా ఉంది. అథ అనగానే ఎవరైనా సరే అర్థశబ్దం వింటేనే ఉప్పుకుపోతారు. మంచి మాట అథ అనగానే. అర్థశబ్దం మాంగళికమై ఉంటుందట.
మంగళకరమైన శబ్దం అత శబ్దం, ఓంకారము ప్లస్ అత. అందువల్ల అది గ్రహించుకున్నా సార్ మీనింగ్ రాదయ్యా, గ్రహించుకుంటే దాని మీనింగ్ దాంట్లో రాదు అంటున్నారు శంకర. మంగళస్య చ వాక్యార్థే సమన్వయ అభావాత్, మంగళస్య చ వాక్యార్థే సమన్వయ అభావాత్. మంగళము అనే మాట వాడుతున్నారు కదా, అర్థశబ్దం మాంగళికమైనది అని. అయితే మంగళ శబ్దం ఉంది, అది అన్వయానికే రాదు, సమన్వయానికి రాదు. సమన్వయం కావాలి కదా. సమన్వయం అనగానే అన్ఫోల్డ్కి రావాలి, ఏకవాక్యతకు రావాలి, అర్థాన్ని కలిగించదు. ఎందువల్లంటే అది అంటే ఇక్కడ పూజా విధానమా ఇంకేనన్నా, ఇదంతా కూడా బ్రహ్మ జిజ్ఞాస చేసే విషయం కదా. మంగళకరము అది ఇది అవన్నీ ఎందుకయ్యా? అది బ్రహ్మసూత్రాలు చెప్పేటప్పుడే శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపజా శాంతయే. నైనా నువ్వు బ్రహ్మసూత్రాలు చెప్తున్నావా, ఏం పూజ చేస్తున్నావా? ఇలాంటివన్నీ చెప్పకూడదు. సరస్వతి నమస్తుభ్యం అది చెప్పకూడదు, అవి చెప్పకూడదు. ఇంకా గురువు గురించి చెప్పయ్యా, గురువు గురించి చెప్పు. బ్రహ్మానందం పరమసుగతం కేవలం జ్ఞానం అది చెప్పు, మంచిది. అంతేగాని వేదాంతాన్ని మొదలుపెట్టి శుక్లాంబరధరం అంటావే, సరస్వతి నమస్తుభ్యం అంటావే, అవన్నీ తక్కువ రకమైన పురాణ విషయాలన్నీ ఇక్కడ ఎందుకయ్యా స్వామి? ఈ పండితులన్నీ ఇట్లా చేస్తుంటారు అనమాట. పండితులు చేసే పనులు ఇవి. మంగళస్య చ వాక్యార్థే సమన్వయాభావాత్, ఈ వాక్యార్థములో మంగళ పదం అనేటువంటిది సమన్వయానికి రాదు, అన్వయానికి రాదు, అది వేరు. అర్థాంతర ప్రయుక్త ఏవహి సృత్యా మంగళ ప్రయోజన భవతి. కాబట్టి ఈ మంగళం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ వాక్యానికి సమన్వయం రాకపోయినా సరే అట్టి అర్థమునకు ఇక్కడ అలాంటి అర్థం ఇక్కడ చెప్పొద్దు. మరొక అర్థములో అర్థశబ్ద ప్రయోగం చేసేటప్పుడు మరి విన్నా సరే సరిపడదు, వినొచ్చు. శృత్య అంటే వింటే కూడా మంగళ ప్రయోజనమైపోతుంది. వేరేగా మీరు ఇక్కడ అర్థం లేకపోయినా సరే, అత శబ్దానికి మంగళం అని వాడకపోయినా సరే, అత అనగానే నీకు ఆ రకంగా దాని ప్రయోజనం కూడా వచ్చేస్తుంది, మంగళ ప్రయోజనం కూడా వచ్చేస్తుంది. కానీ అత శబ్దానికి అనంతరమే చెప్పాలి, సాధన చతుష్టయ సంపత్తి అనంతరమే చెప్పాలి. అంతేగాని అత శబ్దానికి మంగళము అని చెప్తే ఇప్పుడు సాధన చతుష్టయ సంపత్తి ఎగిరిపోతాయి. సాధన చతుష్టయ సంపత్తి పోయిందనుకోండి, అతహ అనేది సమన్వయం చేయలేదు. అతహ అని వచ్చింది మళ్ళా, అత ప్లస్ అతహ దానికి సమన్వయం రాధిక, ఇక్కడే ఆగిపోతుంది. మరి దానికి సమన్వయం చేయాలంటే అత శబ్దానికి అనంతరమే చెప్పారు. సాధన చతుష్టయ సంపత్తి అనంతరము ఎందుచేతనగా ఈ లోకము నుండి పరిలోకం వరకు సాధన సాధ్య విషయములన్నీ అనిత్యమై ఉన్నది, అసారమై ఉన్నది. అందుకనే చూసారా, అందుకని బ్రహ్మ జిజ్ఞాస చేసుకోవాలి, అది అన్నమాట. అందువల్ల ఇక్కడ చేసినవే నశిస్తున్నాయి, స్వర్గాది విషయాలు కూడా నశిస్తున్నాయి అని వైరాగ్య విషయంలో చెప్పలేదా? ఈ లోకంలో చేసింది నశించింది, పైలోకం గురించి పితృలోకము స్వర్గలోకం గురించి చేసినటువంటి పుణ్యకర్మలు కూడా నశిస్తున్నాయి, యజ్ఞహోమాది కర్మలన్నీ కూడా నశిస్తున్నాయి. ఎలా నశిస్తుంది అని చెప్తారు మీరంటే, ఆ బ్రహ్మ బోనాల్లోక పునరావర్తినోర్జున, మళ్ళా కర్మఫలం అయిపోగానే పుణ్యం అయిపోగానే మళ్ళా వచ్చి ఇక్కడ పడుతున్నావయ్యా. అందుకనే బ్రహ్మ జిజ్ఞాస చేయవలెను. ఏమో ఇప్పుడే వస్తుంది, అర్థమైందా? ఇట్లా ఈ ప్రకారంగా
అర్థాంతర ప్రయుక్త ఏవ హి సృజ్యా మంగళ ప్రయోజన భవతి పూర్వ ప్రకృత అపేక్షయా. ఇప్పుడు మంగళ ప్రయోజనం ఎలాగో జరిగిపోతులే అర్థ శబ్దం, దాని మీనింగ్ వేరు, ఆ ధ్వని మాత్రం మంగళమే. దాని మీనింగ్ వేరు సాధన చతుర్షి సంపత్తి, కానీ ఆ శబ్దం వింటేనే మంచిది. అత అనగానే మంచిది. కాబట్టి అలాగా ప్రయోజనం చేకూరుతుంది, దీని అర్థం మాత్రం వేరే. ఆ ప్రయోజనం కొరకే ఆపేసినామనుకో మళ్ళీ సమన్వయానికి రాదు. ఆ ప్రయోజనం కొరకే చెప్పినామనుకో మంగళ ఆ ధ్వని వింటేనే చాలు, అథ అనే ధ్వని వింటేనే చాలు, ఇది సరిపోద్దులే అనుకుంటే సాధన చతుష్టయ సంపత్తి లేదు. ఎందుచేతనగా ఈ లోకం నుండి పై లోకం వరకు అన్ని కూడా సాధన సాధ్య విషయాలు, పరీక్ష లోకాన్ని కర్మచితాన్ బ్రాహ్మణ అనేది రానేది. అందుకని సమన్వయానికి రాదు. కాబట్టి దీనికి చెప్పవలసిన అర్థశబ్దానికి ఏం చెప్పాలి? సాధన చతుష్టయ సంపత్తి అనంతరమే చెప్పాలి. ఎవడైనా అలా చెప్తేనే, అలా చెప్పలేదనుకోండి ఎక్కడెక్కడ ఆగిపోతారు, బ్రహ్మసూత్రాలు పోయి ఇంకేమో అయిపోతారు. అట్లా అర్థాంతర ప్రయుక్త ఏవ హి సృజ్యా మంగళ ప్రయోజన భవతి. కాబట్టి ఇది మంగళ ప్రయోజనం కూడా జరుగుతుంది. దీని అర్థము ఇది మంగళ ప్రయోజనం అనుకోరాదు, సాధన చతుశ్రీ సంపత్తి అనంతరమే అని చెప్పాలి. అయితే కూడా అతశబ్దాన్ని విన్నంత మాత్రం చేత అది శుభముగా ఉంటుంది, మంగళ ప్రయోజనంగా ఉంటుంది. ఆ సాధన చతుశ్రీ సంపత్తి వస్తుంది, మంగళ ప్రయోజనం అనేటువంటి ఆ ధ్వని కలిగిస్తుంది. మంచిది. ఎందుకని అది ముందు వెనకల చూసుకోవాలయ్యా. ముందు వెనకల అర్థం ఉండాలి. అది లేకుండా ముందు వెనకల లేకుండా ఏది పడితే చెప్పకూడదు. ముందు వెనకలా ఉండాలి అనమాట. పూర్వ ప్రకృతి అపేక్షాయాస్య ఫలత ఆనంతర్య వ్యతిరేకాత్. పూర్వ ప్రకృతి అపేక్షాయాస్య ఫలత ఆనంతర్య అవ్యతిరేకాత్. పూర్వ ప్రకృతిని దృష్టిలో పెట్టుకొని చూసిన దాని యొక్క ఫలము ఉంది. పూర్వము ప్రకృతి అనేది, ముందు వెనక అనేది, అది చూసినా సరే ఆనంతర్యానికి భిన్నంగా, ఆనంతర్యమే కరెక్ట్, వ్యతిరేకంగానే కాదు. ఆనంతర్య శబ్దమే నీకు ఫలిస్తుంది. రిజల్ట్ మాత్రం ఆనంతర్యమే కరెక్ట్. అదే అందుకనే ఇక్కడ ఆనంతర్య శబ్దమే వాడాలి, వేరేది వాడకూడదు అని చెప్పేసి. అందుకనే అతశబ్దము మంగళ ప్రయోజనం కొరకు కాదు. అతశబ్దం అనేటువంటిది ఆనంతర్యవాచి, ఆనంతర్యముగానే సాధన చతుష్టయ సంపత్తి అనంతరమే అని గ్రహించవలసి ఉన్నది అన్న. ఇప్పుడు చెప్తున్నాడు సతి చ అనంతర్యార్థత్వే యథా ధర్మ జిజ్ఞాస పూర్వవృత్తం వేదాధ్యయనం నియమేన అపేక్షతే తద్వక్తవ్యం స్వాధ్యాయానంతర్యం తు సమానం. కాబట్టి ఇక్కడ పూర్వపక్షి అంటున్నాడు. పూర్వపక్షి మధ్యలో ప్రశ్నించాడు. ఓకే, అలాగే మీరు చెప్పినట్టుగా అతశబ్దానికి ఆనంతర్యము అనే అర్థమే తీసుకుంటాము. అయితే ఆనంతర్యార్థత్వే యథా ఆనంతర్యం అన్నారు కదా, అనంతరము నెక్స్ట్ తర్వాత అనేది, నెక్స్ట్ అనేది సాధన చతుష్టయ సంపత్తి నెక్స్ట్ అర్థం అని మేము, సాధన చతుష్టయ సంపత్తి తర్వాత అనేది
ముందు నువ్వు గుణదోష దర్శనం చెయ్యి, నిత్యానిత్య వస్తు వివేకం చెయ్యి. అప్పుడు ఈ నిత్యం బ్రహ్మ అనగానే బ్రహ్మ జిజ్ఞాస చెయ్యి. నిత్యం బ్రహ్మ అనగానే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నప్పుడు బ్రహ్మ జిజ్ఞాస చెయ్యి. ఇది ఆనంతర్యం. వాళ్ళేమంటున్నారు పూర్వపక్షి కర్మిష్ఠుడు, అసలు నిజంగా కర్మ తర్వాతే కదా జ్ఞానము, అందుకని ముందు కర్మ నెక్స్ట్ జ్ఞానము అంటారు. అర్థమైందా? ఇది మా యొక్క ఉద్దేశం. మేము ఎవరైనా సరే పూర్వామన్యాయము ఉత్తరామన్యాయము అంటాం కదా, ముందు కర్మ తర్వాత జ్ఞానం అంటాం కదా, ముందు కర్మకాండ తర్వాత జ్ఞాన భాగము అంటాం కదా, అట్లాగా మా ఉద్దేశం అని పూర్వపక్షి తన అభిప్రాయం చెప్తున్నాడు. సతీ ఇట్లుండగా ఆనంతర్యార్థేయత ధర్మ జిజ్ఞాస, ఇది జైమిని లిక్కారుడు రాశాడు. వ్యాసుల వారి కొడుకు, వ్యాసుల వారి కుమారుడు, దేవినికారుడు కుమారుడు, శిష్యుడు. ఆయనకి వ్యాసుల వారు రెండు చెప్పినారు. ముందు ఏం చేశారంటే ఈ కర్మకాండ చెప్పినారు, పూర్వామనాయము, తర్వాత ఉత్తరామనాయం చెప్పినారు. ఈ ప్రకారంగా పూర్వ వేదము ఉత్తర వేదము, ముందేమో కర్మ భాగం చెప్పినారు, ఉపాసనా భాగం చెప్పారు, తర్వాత ఏమో జ్ఞాన భాగం బ్రహ్మ విద్యా భాగం చెప్పినారు. ఈ ప్రకారంగా చెప్తే జైమిని కారుడు ఏం చేసినాడంటే వాడు కర్మ భాగం నచ్చింది, వాడికి కర్మ భాగం నచ్చింది. ఎవరికి? జైమినికి. అందువల్ల జైమిని న్యాయమాల అని ఉంటుంది, జైమిని మీమాంస అని ఉంటుంది. జైమిని మీమాంస. జైమిని మీమాంసలో ఇప్పుడు మన ఏంటి? వేదాంత మీమాంస. మనకి శారీరక మీమాంస, వేదాంత మీమాంస, వేదాంత శాస్త్రము, బ్రహ్మ విద్య శాస్త్రము అంటాం కదా. అతనిది ఏంటి? జైమిని రచించింది, ఆయనది కర్మభాగం అనమాట. ఆయన్ని జైమిని సూత్రాలు, న్యాయ సూత్రములు, జైమిని న్యాయ సూత్రాలు అంటాం. అతాతో ధర్మ జిజ్ఞాస అంటాడు. ఆ అత శబ్దానికి వీళ్ళలాగా వాడలేడు అక్కడ. సాధన చతుర్శే సంపత్తి అనంతరము చూసారా, ధర్మ జిజ్ఞాస చేయవలెను అనడం అక్కడ. అక్కడేంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనము ధర్మ జిజ్ఞాస చేయాలి. ధర్మం అంటే కర్మ, కర్మ ఎలా చేయవలెనో, కర్మని తెలుసుకోవలెనో, కర్మని చేయవలెనో, తర్వాత ఫలితాన్ని పొందవలెనో. దేర్ఫోర్ ధర్మ జిజ్ఞాస కర్తవ్య. కోరికలు ఉండేవాడు ధర్మ జిజ్ఞాస చేయవలెను. మొదటి సూత్రం ఏంటి వాడిది? అతాతో ధర్మ జిజ్ఞాస. ఆ తర్వాతే కదా బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్యమై ఉన్నది. బ్రహ్మ జిజ్ఞాస చేయవలెను. ఇలాగ ఆనంతర్యార్థానికి అర్థము మేము ఇలా చెప్పుకున్నాము. ఇది నియమ ప్రకారంగా 1 by 1. ముందేమో అది తెలుసుకోవాలి కర్మ గురించి, తర్వాత ఏమో జ్ఞానం గురించి తెలుసుకోవాలి. నియమేన అపేక్షతే, నియమంగా. మొత్తం మీద ఎప్పుడైనా కూరగాయలు వేసేసి మూకుళ్ళో తర్వాత పోపు కింద వేయకూడదు కదా. ముందేమేయాలి? ముందు నూనె పోయాలి, మగ్గాలి, తర్వాత పోపు గింజలు వేయాలి, తర్వాత కూరలు వేయాలి కదా. అది నియమం. మీరేం చేస్తున్నారు? అయ్యో కూరగాయలు వేసేసిన తర్వాత ఏదంటే అన్నట్టుగా నియమేన అపేక్షతే అట్లాగా అనమాట. వాళ్ళు తర్కం చేస్తారు. ముందు మీరే అన్నారు కదా, అధ్యారోపణ చేసినారు కదా. ముందు అధ్యారోపణ చేసేదే కర్మకాండ కదా. ఆ కర్మకాండని అపవాదం చెయ్యాలి కదా. ఇది జ్ఞానకాండ కదా అని కూడా అడగచ్చు వాళ్ళు. ఇప్పుడు నేను అన్నాను, వాళ్ళు కూడా అడగచ్చు. ముందేమో అధ్యారోపణ చెయ్యాలి, అర్థమైందా? ముందేమో అర్థమైందా ఆ అబ్బాయికి పెళ్లి చెయ్యాలి,
ఆ పెళ్లి చేసిన తర్వాత నానా అవస్థలు పడాలి, కష్టాలు పడాలి, తర్వాత వద్దు ఈ సంసారం అని వాడు బయట పడాలి, సన్యాసి అవ్వాలి, ఇది కదయ్యా క్రమము అంటాడు. అప్పుడు చెప్పాలి కదా సమాధానం, అయ్యా ఏమిటి ఇప్పుడే స్టార్ట్ చేసినావా ఎన్ని జన్మ? అనేక జన్మల నుంచి ఉందయ్యా, ఇప్పుడు మొదలుపెట్టింది కాదు ఇది. అనేక జన్మల యొక్క కర్మఫలాలన్నీ మనకు వస్తూ ఉన్నాయి. అందుకని జ్ఞానం తెలుసుకొని అవన్నీ కూడా జ్ఞానం తెలుసుకొని అవన్నీ పోగొట్టుకోవాలి. మరి అధ్యారోపం అపవాదం అని చెప్పినారు కదా, అది ఊరికే చెప్తామయ్యా, ఊరికే అధ్యారోపం అపవాదం నీకు చెప్తాము. నీలో ఉండే కర్మభాగం అంతా, కర్మాసక్తి అంతా కూడా తొలగించుకొని నీ యథార్థ జ్ఞానాన్ని కలిగించుకుంటావు. ఆ దృష్టితో చెప్తావు. అంతేగాని నియమంగా ముందు కర్మ చేయాలి, తర్వాత జ్ఞానానికి రావాలి. ఎవడొస్తాడే ఆ కర్మలో దూరినాడంటే దూరినాడే, బయట బండి ఎవడు దూరిన వాడు దూరినట్టే ఉంటాడు అందరూ. అందుకనే ఫ్రెష్గా ఏమైనా కర్మలకు వస్తున్నారు వీళ్ళ, అనేక జన్మల నుండి ఆ వాసనల్ని మోసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మొదలు పెట్టింది కాదు, అనాది అనంత అట్లా ఉంది, కొత్తగా మొదలు పెట్టేది కాదు. అందుకనే మనం ఇప్పుడు కర్మ చేస్తున్నామంటే వెనకాల ఎన్నో వాసనలు ఉన్నాయన్నమాట. కర్మఫలాలన్నీ ఉన్నాయి మనలో. అందుకని కొత్తగా ఎవడు కర్మఫల రహితుడుగా రాలా. అసలు పుట్టటము అంటేనే కర్మతోనే వచ్చినాడు, కర్మతో వచ్చి ఉన్నాడు. కాబట్టి కర్మని ఇప్పుడే మొదలు పెట్టిన వాడు కాదు, ఇప్పుడే వాడు కర్మతో వచ్చినవాడు కాదు. కర్మ ఇప్పుడే మొదలు పెట్టా. అనేక జన్మల యొక్క సంచితం అనేది ఇప్పుడు ఇలాగా నడిపిస్తున్నది. అందుకని ఇప్పుడు ఏం కాదు, మనకి జ్ఞానమే మొదలు. కర్మ ఎప్పుడో ఉంది మనకి, జ్ఞానము మనకి ప్రజెంట్ కావాలి. కర్మ కాదు ముందు, కర్మలో ఉన్నావు, కర్మతోనే పుట్టావు, జ్ఞానమే కావాలి అట్లా అన్నమాట. కాబట్టి సత్యచ అనంతర్యార్థత్వేయత ధర్మ జిజ్ఞాస పూర్వవృత్తం. ధర్మ జిజ్ఞాస పూర్వవృత్తం పూర్వం చెయ్యాలి. అతతో ధర్మ జిజ్ఞాస అని చెప్పాం మేము. వేదాధ్యయనం నియమేన అపేక్షతే, వేదాధ్యయనం కూడా చెయ్యాలి ముందుగా వేదాధ్యయనం చేసిన తర్వాత వేదాంతాధ్యయనం కూడా చెయ్యాలి. తది వక్తవ్యం, అది చెప్పాలి మీరు. అందుకనే మీరు స్వాధ్యాయానంతర్యం తు సమానం. స్వాధ్యాయం ఇద్దరికి కావాల్సిందే, కర్మ కావాలని రూల్ లేదు చెప్తున్నారు. స్వాధ్యాయం చేసుకో, నిన్నెవడు కాదంటావు. స్వాధ్యాయం అంటే అర్థమేంటి? నువ్వు తెలుసుకో, కర్మ గురించి తెలుసుకో. కర్మ గురించి చేయటం కాదు, కర్మ గురించి తెలుసుకో. కర్మ గురించి చదువుకో తెలుసుకో. నిన్నేమనరు. చేయడం మొదలు పెట్టామనుకో అది అయ్యేది కాదు. కర్మ చేసి నేను బయటకు వస్తాను అంటే అదే అయ్యే పనే కాదు, అట్లా అయ్యే పనే కాదు. అందుకనే సంసారులు గృహస్థులు ఎంత ఖాళీ లేకుండా ఇరుక్కుపోయినారు. అట్లా పాఠానికి రాలేదు, చదువుకోలేదు, చుట్టూ కర్మ వ్యవహారాలే ఉన్నాయి. అది కూడా లౌకిక కర్మ. మళ్ళీ యాడ్ చేసినావనుకో స్మార్త వైదిక ఇంకా రొచ్చు అయిపోతాయి. లౌకిక కర్మలే బిజీగా ఉంది. వండుకోవడం, తినుకోవడం, ఇళ్ళు వాకుళ్ళు, ఇదే సంగతి, ఇదే సరిపోయే జీవితాంతము. విద్యలో మునిగేవాడే ఇంక కొత్త రకంగా ఏదైనా సబ్జెక్టు మొదలు పెట్టాలంటేనే ఉపాధి కూడా ఉండాలి కదా. వాళ్ళే ఏమిట్రా బాబు టైమే సరిపోవటం లేదే, వండుకునేదానికి తినేదానికి సరిపోతుండే, ఇంకా విద్యలో రమ్మిద్దాం రా బాబు అంటే టైమే కుదరటంలా. వీడు మొత్తం విద్యను వదిలిపెట్టిన దానిలోనే ఉంటుంటాడు. వీడు ఎట్లా ఉంటున్నాడో వాడికే అర్థం కావాలి. సంసారాలు ఎలా ఉంటుంది దాంట్లో, దానిలోనే బయట ఉంటారు. ఎప్పుడు చూసినా విద్యా చర్చలు లేనే లేదు. అందువల్ల ముముక్షులుగా ఉండే వాళ్ళేవే ఈ రకంగా ఈ తత్వ విచారం చేసేదానికి వాళ్ళకే టైం ఉండటం లేదండి. ఎందుకని ఈ దేహం ఒకటి తెచ్చుకొని దాన్ని పోషణ చేసేటువంటి సరిపోయాడు. దానికి మందు వేయాలి,
దానికి తిండి పెట్టాలి, దానికి స్నానం చేయించాలి, దానికి అన్ని ప్రక్రియలు ఎన్ని ఉంటాయి. ఇది కాకుండా మైండ్ వ్యవహారం ఒకటి సంసారాలకి మైండ్ వ్యవహారంలో స్థూల శరీరం కూడా మర్చిపోతున్నారు కదా. స్థూల శరీరం కూడా మర్చిపోతున్నారు. మైండ్ వ్యవహారం ఎక్కువ. అది తినేది తాగేది కానే కాదు. మైండ్ కోరికలు, ఆ కోరికలతో అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఆ బిల్డింగు, ఈ బిల్డింగు, ఇది అది సరిపోయేవాడు. మందు వేసుకునేదానికి కూడా టైం ఉంటుందా? సరిగ్గా తిండి తినేదానికి కూడా టైం ఉంటుందా? మరి ఇవన్నీ చేసుకొని మళ్ళీ విద్యకు రావాలి, చదువుకోవాలి, స్వాధ్యాయం చేసుకోవాలి, శ్రవణం చేయాలి. ఎక్కడి నుంచి వస్తుంది టైం? 24 గంటలు సాగిస్తావా? ఎంత టైం ఉంది? సూర్యుడు మాత్రం అంతే ఇచ్చినట్టుగా ఉదయము అస్తమం, అంతకంటే మనకి ఎక్కువ ఈడు. దీంట్లోనే మనం ఎలా ఉన్నాం చూసుకో, వదలడం వెళ్తాయి. అందుకనే పూర్వపక్షి ఇలా అడిగాడన్నమాట. ధర్మ జిజ్ఞాస తర్వాత వేదాధ్యయనమో చెయ్యాలి నియమంగా. ఇది కదా, ఆ మాట చెప్పాలి మీరు, తద్వక్తవ్యం. ఆ మాట చెప్పండి. స్వాధ్యాయానంతర్యంతో సమానం. ఇద్దరికి స్వాధ్యాయం తప్పదు అని చెప్పారు. ఇద్దరికి స్వాధ్యాయం అనేది తప్పదు. అందుకనే ఈ వీళ్ళు అన్నారన్నమాట, స్వాధ్యాయం నువ్వు చేసుకో, మేము చెయ్యాలి, కానీ స్వాధ్యాయం చేసిన తర్వాత కర్మలో ఇరుక్కోకూడదు. ఇరుక్కున్నామంటే బయటపడం. క్రియకి వెళ్ళామనుకోండి, చదువుకోవడం వేరు, క్రియ వేరు. చదువుకుంటే నీకు గుట్టు తెలుస్తుంది, ఇట్లా ఉంది ఆ కర్మ. ఇన్ని రకాల యాగాలు, ఇన్ని రకాల యజ్ఞాలు, ఇన్ని రకాల పూజలు, వ్రతాలు చేస్తే వస్తుందట. ఎప్పుడు వస్తుంది అది? ఈ జన్మలో మాత్రం రాదు. కర్మ ఫలితం ఇప్పుడు జన్మలో రాదు. కానీ దానికోసం టైం అంతా వేస్ట్. అందుకని తెలుసుకోవడం మంచిది, స్వాధ్యాయం చేయడం కూడా మంచిది. ఇద్దరికి సమానమే శబ్దం చేత. ధర్మ జిజ్ఞాసలో ఉండేవాడు, కర్మిష్ఠుడుగా ఉండేవాడు స్వాధ్యాయం కంపల్సరీ. అలాగా జ్ఞాన జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస చేసేవాడు కూడా స్వాధ్యాయం అనేది కంపల్సరీ. కానీ కర్మలో దిగకూడదు, తెలుసుకోవడం మంచిది అట్లా. ఇప్పుడు ఇది అనమాట. కాబట్టి ధర్మ జిజ్ఞాసకు, బ్రహ్మ జిజ్ఞాసకు రెండింటికి కూడా వేదాధ్యయనము ముందే చేసుకొని ఉండాలి. తెలుసుకోవడం తప్పు లేదు, చేయడం దిగితే మాత్రము బయటపడడం అనేది ఉండదు అనమాట. స్తోత్రాలే చూడండి, ఎన్ని స్తోత్రాలు ఉంటాయో, ఎన్ని రకాల పూజలు ఉంటాయి, ఎన్ని రకాల వ్రతాలు ఉంటాయి. అవన్నీ అవుతాయా? జీవితాలు సరిపోతాయా? అట్లాగా అయ్యే పనే కాదు. అట్లా ఇలాగా చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నారు చూడండి 12వ భాష భావం. నను ఇహ కర్మ అవబోధానంతర్యం విశేషః నను ఇహ కర్మ అవబోధానంతర్యం విశేష. కర్మని తెలుసుకున్న తర్వాత విశేషం అన్నమాట. కర్మని తెలుసుకున్న తర్వాత, కాబట్టి ఈ ప్రకారంగా ఇదేనయ్యా విశేషం. కర్మను తెలుసుకున్న తర్వాత ఆ విధంగా జ్ఞానాన్ని సంపాదించుకొని దానిని తెలుసుకోవాలి, దాన్ని ఇష్టపడాలి అని ఇదే విశేషం. నా అంటాడు చెప్తున్నప్పుడు. ధర్మ జిజ్ఞాసాయా ప్రాగపి అధీత వేదాంతస్య బ్రహ్మ జిజ్ఞాస ఉపపత్తేః. మీరు అలా చెప్పొద్దు నా అంటారు. ధర్మ జిజ్ఞాసాయా ప్రాగపి, ధర్మ జిజ్ఞాసకు ముందుగా కూడా వేదాంతాధ్యయనం చేయొచ్చు, వేదాంత శ్రవణం చేయొచ్చు, వేదాంత జిజ్ఞాస చేయొచ్చు. కర్మ చేయవలసిన పని లేదు, కర్మకు ముందే.
అసలు కర్మకు ముందే కానీ బ్రహ్మ విద్య తెలుసుకుంటే ఎంతో మంచిది అనమాట. చెత్తంతా పడుకుంటాడు. అందులో కర్మలోకి ప్రవేశించేసిన తర్వాత బ్రహ్మ విద్యని వినమంటే ఆ మొహాలు ఇట్లా తిప్పుకొని అటు తిప్పుకొని దాన్ని ఖండన చేస్తుంటే తట్టుకోలేకపోవడం. అందుకని ముందు దాంట్లో ఎందుకు పడ్డారు? ఎవరిలో నీకు చెప్పింది? చెప్తారు కదా అందరూ, ప్రతి ఒక్కరు చెప్తారు కదా. అర్థమైందా? ఇప్పుడే కాశీ యాత్రకు పోకూడదు, పిల్లలు కనాలి, పెళ్ళిళ్ళు చేయాలి. అప్పుడు కాశీ కాదు, ఒకటేసారి పోతావురా పైకి. అదేమి అయ్యే పని. ముందుగా పోతే ఏం పోయా నీకు? ముందుగా పోవచ్చు కదా. వాళ్ళందరికి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టి అది చేసేటప్పటికి నువ్వు పోగలవా? ఎక్కడ పోతావయ్యా? కాబట్టి కర్మ జిజ్ఞాసకు ముందుగా కూడా బ్రహ్మ జిజ్ఞాస చేయవచ్చును. రూల్ ఏం లేదు. నువ్వేం చెబుతున్నావు? రూల్ పెడుతున్నావు. కర్మ జిజ్ఞాస తర్వాత బ్రహ్మ జిజ్ఞాస అని రూల్ పెట్టావు. మేమేమంటాం? ఏం రూల్ అయ్యా? బ్రహ్మ జిజ్ఞాస తెలుసుకోకూడదా ఏంటి? ముందుగానే తెలుసుకోవచ్చు. అందుకని అసలే ప్రపంచము బ్రహ్మ జిజ్ఞాస చేసేదానికి మనకు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటుంది. అట్లా ఉంది ప్రపంచం. అట్లా కుటుంబాలు అలాగే ఉన్నాయి, సమాజం అలాగే చేసింది. నీకు ఈ వయసులోనే నీకు జ్ఞానం కావాలా? అంటే ఎంత వయసులోనే నీకు జ్ఞానం కావాలా? ముసలిదాని అయ్యేదాన్ని కూర్చోవద్దా గురుదేవిగా? బుర్ర పని చేయాలి కదా. ముసలిదానికి రాకుండానే ఇప్పుడు ముసలిదానికి వచ్చే హాస్పిటల్కి పోవాలంటే ఇంకెందుకు పనికిరావు? వయసులోనే వినాలి. అర్థమైందా? నీలో ఓపిక ఏమన్నా ఉంటే అదంతా కర్మే నిన్ను పాడు చేసేస్తుంది. ఆ ఓపిక కూడా తీసేసుకుంటుంది అది కర్మ. ఎందుకంటే కర్మేంద్రియాలు దేహంతో పని, ఆ దేహం అంతా అది నుజ్జు చేసేస్తుంది కర్మక. వ్రతాలంట, అదంట, ఉపవాసాలంట, గుళ్ళు చుట్టూ పొల్లు దండాలు పెట్టడం అంట, ఏం కర్మ అదంట. అందుకనే బ్రహ్మ జిజ్ఞాస చేసుకోవడం మంచిది. అందుకనే ధర్మ జిజ్ఞాసకు ముందే వేదాంత విజ్ఞానమును తెలుసుకోవచ్చును అని. కాబట్టి కర్మ తర్వాతనే జ్ఞానం పొందవలెను, ఇదే విశేషము అంటే అయ్యా లేదు. నా ధర్మ జిజ్ఞాసాయ ప్రాగపి నా అంటే అట్లా కాదులే, నువ్వు అట్లా చెప్పొద్దు. ధర్మ జిజ్ఞాసకు ముందే, ప్రాక్ అంటే ముందే కూడా అధీత వేదాంత బ్రహ్మ జిజ్ఞాస ఉపపత్తే. కాబట్టి వేదాంత జిజ్ఞాస చేయవచ్చును, తెలుసుకోవచ్చును అని అట్లాగనమాట. అప్పుడు మళ్ళా పూర్వపక్షులు ఏదన్నా అంటారేమోనని వెంటనే వీళ్ళే అనిస్తున్నారు అన్నమాట. ఏమన్నారు చెప్తారు. యథాచ హృదయాది అవధానానాం ఆనంతర్య నియమః క్రమస్య వివక్షితత్వాత్ తథా ఇహ క్రమః వివక్షితః శేషశేషిత్వే అధికృతః అధికారే వా ప్రమాణాభావాత్. అది వెంటనే ఈ కర్మిష్ఠుడు తనదైన శైలిలో తన అలవాటు ప్రకారంగా మేమంతా కూడా ఆ పశుర్యజేత పశం బలిం పశం బలిం కుర్వీత, పశువుని బలి ఇవ్వాలి. పశుం యజేత, పశువుని యజ్ఞము చేయవలెనో. పశువు అది ఏ పశువు అయినా కావచ్చు. ఆ పశువుని యజ్ఞములో వేయవలెనో, పశువుని బలి తీసుకోవలెనో. ఆ మూమెంట్లో అర్థమైందా? ఇప్పుడు మార్చిరీలో ఎలాగైతే క్రమంగా వాడు డాక్టర్ ఎలా కోస్తాడో మార్చిరీలో కోస్తారు కదా. ఇప్పుడు సరాసరి సర్జన్ పోకపోయినా సర్జను ఎలా చేస్తాడో అలా నేర్పెట్టుంటాడు వాడికి. అక్కడ మార్చిరీలో వాడికి ఎలా పడతాడు కొయ్యనీడు చక్కగా కొయ్యరా, కిడ్నీలు, గుండెకాయ, లివరు అవన్నీ డ్యామేజ్ కాకుండా చేయరా అని చెప్తారు వాడికి.
వాడు ఆ విధంగానే ఏ పార్ట్లో ఏం జరిగింది అవన్నీ కోసం వాడు ఏం చేస్తాడు, ఆ ప్రశ్న ఈవెన్ డాక్టర్ చేసినట్టే చేస్తాడు. వాడు ఎలా పడతాడు కొయ్యుడు. ఆ చిన్న గదిలో శవాన్ని పడేసేసి యాక్సిడెంట్ అయింది, ఏమో అయింది, అలాంటి ఊరేసుకున్నాడు, అన్నిటినీ చేస్తారు కదా వాళ్ళు. ఆ చేస్తే కానీ వాడికి అర్థం కాదు. వాడు ఏమన్నా ఇంకేమన్నా చేసి పెట్టాడో, ఇక్కడేమో ఫ్యాన్కి ఎలా తీసినట్టు కనిపించాడు, అంతకుముందు ఏం చేసినాడు వాడు, చేసేసిన తర్వాత ఫ్యాన్కి ఎలా తీసినాడేమో అని వాళ్ళకి డౌట్లు ఉంటాయి కదా. డాక్టర్ ప్రకారమే చేసుకుంటారు. అన్ని అవయవాలన్నీ కోసి చూసుకుంటాడు వాడు, డ్యామేజ్ ఎక్కడ చేసినాడు ఏమిటని. అప్పుడు వాడు చెప్తాడు, అయ్యే ఉరి తీసుకున్నదేనండి, హ్యాంగింగ్ ఇది, ఇంకేం కాదు అని చెప్తాడు. అట్లా ఆ ప్రకారంగానే ఇక్కడ ముందేమో హృదయం తీయాలట. హృదయ అది ఆదిపదం చేత ఇంకా కొన్ని దాంట్లో ఉండేటువంటి కొవ్వు పదార్థాన్ని తీయాలి, బ్లడ్ తీయాలి, మధ్య మెదడు తీయాలి, ఇట్లా తీయాలన్నమాట. తీసి చక్కగా పూలు కానీ ఎలా పెట్టుకుంటాం మనము పూజకి, బెల్లపత్రాలు, తులసి పత్రాలు, గులాబీలు అట్లా వరుసగా పెట్టుకోవాలి. ఇలాగ పూలు పూజ చేసేటప్పుడు పుష్పాలన్నీ అలా క్రమం అన్నమాట. అలా అన్ని పెట్టుకొని కదా చెయ్యాలి. అన్ని అట్లా ఒకసారిగా వేసుకోకూడదు, అన్ని ప్రతిదానికి ఒక బౌల్లో పెట్టుకోవాలి. బౌల్లో పెట్టుకొని అట్లా ఆహార పదార్థాలు కూడా నైవేద్యానికి అలా పెట్టుకొని చేయాలి కదా. అలాగే ఇక్కడ పసుపులు ఇచ్చేటప్పుడు కూడా అలాగే చేయాలి. ముందు హృదయం తీసి పక్కకు పెట్టాలి, గుండెకాయ, లివరు, కిడ్నీలు, మేధస్సు, రక్తము అన్నీ క్రమంగా పెట్టాలన్నమాట. చూసారా పసుబలి. సరే శంకరాచార్య వారు చెప్పినారు అంటే పసుబలు ఉన్నాయన్నమాట. పసుబలిలో ఉన్నాయి, పసుబలు ఇస్తారు వాళ్ళు. హృదయాది అవధానానాం, అవధానం అంటే కటింగ్, కొయ్యడం, అవధానానాం కటింగ్లు అనమాట. ఆనంతర్య నియమ, దీని తర్వాత ఇదే వేయాలి, అక్కడ మంత్రం చెప్పినట్టుగా చెయ్యాలి. ఒప్పుర్రి యజేత అనగానే రక్తం వేయాలి, హృదయం యజేత హృదయం వేయాలి, హృదయం వేయాలి. అట్లాగా అట్లా మాంసం యజేత వేయాలి, అట్లా క్రమం. ఆనంతర్య నియమ యథా కర్మకాండే యజ్ఞహోమాది విషయే అశ్వమేధ యాగాది విషయే అట్లా ఇయ్యారు. ఈ ప్రకారంగానే ఆ క్రమం అనమాట. ఆ మంత్రం చెప్పేటప్పుడే వీర్యం కూడా దాంట్లో యజ్ఞంలో పడేటట్టు చేస్తారు వాళ్ళు. సంతానం కొరకు వీర్యం కూడా యజ్ఞంలో పడేటట్టుగా చేస్తారు. ఇవన్నీ యజ్ఞ హోమాదుల్లో ఉంటాయి అనమాట. అవన్నీ రాజులు వాళ్ళు చేసుకుంటుంటారు. అట్లా సామాన్యులకు సంబంధించింది కాదు. ఇది ఏదైనా సరే మీకు ఒక వస్తువు పెద్ద పెద్ద కంపెనీలు చేసినారనుకోండి, ఇప్పుడు మనకైతే కుదరదు. హైదరాబాదు, ఢిల్లీ అట్లయితే డిటో వాడు కంపెనీ వాడు చేసినట్టుగా వాడు చేసేస్తాడు. ఢిల్లీలో కూడా తయారు చేసేస్తాడు, డూప్లికేట్ చేసేస్తాడు. అర్థమైందా? వీడు ఎల్జీ కంపెనీ చేసినాడు, బోస్ కంపెనీది ఒక మిషన్ చేసినాడు, సేమ్ వాడు కూడా చేసి పెట్టేస్తాడు. అది వాడితే ఏమవుతుందో మనకు తెలుసు, కానీ వాడు కూడా చేస్తాడు. డూప్లికేట్లు కూడా వస్తుంటాయి కదా, సేమ్ డిటో వచ్చేస్తాడు. ఇప్పుడు పారాసిట్ కొబ్బరి నూనె ఉంటుంది, వాడు వేరే వాడు కూడా చేసేస్తుంటాడు. జెండు బాంబు కూడా డూప్లికేట్ వచ్చేస్తుంటారు. జెండు బాంబు డూప్లికేట్ వస్తుంది, పారాసెటమాల్ డూప్లికేట్ వస్తుంది, అన్నీ చేస్తారు కదా. అట్లాగే సమాజంలో కూడా పెద్ద పెద్ద వాళ్ళు అలా చేసేది. పసుబలిలో మేము కూడా చూడు అమ్మవారికి కోళ్ళకి వస్తాం అంటారు వాడు, అది డూప్లికేట్. అదే వాడు కోడికి వస్తుండే, కుక్కకు వస్తుండే, వాడు మేకకు వస్తుండే. దీన్ని మనం చూస్తుంటాం కదా అన్ని చోట్ల, ఎక్కడెక్కడ చుట్టుపక్కల. పెదకాకాయలో చేసే పని ఏంటిదే, కోసేస్తుంటాం. అది అంటే పెద్ద కంపెనీ వాడు చేసిన ఐటము వేరే చిన్న చిన్న కంపెనీ లోకల్ కంపెనీలు చేసినట్టుగానే పెద్ద పెద్ద రాజులు రాజశ్యామల యాగము అది చేసేవాళ్ళ లాగానే వీళ్ళు కూడా చేసేస్తుంటారు. లోకల్ వాళ్ళు కూడా కోడిని కోసుకుంటారు. పోషమ్మ దగ్గర ఎన్ని కోళ్ళు దిగుతుంటాయి, ఎన్ని మేకలు దిగుతుంటాయి చూడు. అట్లాగా
అట్లాగా మీకు అస్సాంలో కూడా తెగుతుంటాయి, కామాఖ్య టెంపుల్లో. అట్లా ఎక్కడెక్కడ శక్తి పీఠాలు ఉన్నాయి అక్కడంతా అందరూ రాజులు కోస్తుంటారు, సామాన్యులు కోస్తుంటారు. ఒక కంపెనీ నుంచి ఒక వస్తువు వేస్తే డూప్లికేట్ కూడా వస్తాయి దానికి. వేదము ఒకరి కోసం చెప్తే వీడు అన్నీ చేస్తుంటారు. లోకంలో కూడా వీడు కోసేస్తుంటాడు. ఎవరో ఒకరు చెప్పుంటారు, నువ్వు పోయిరా నీకు కూడా ఫలిస్తుంది అంటాడు, కోసేస్తుంటాడు. రాజకీయ నాయకులకు వస్తుంటారు మామూలుగా. వాడు పదవిలో నెగ్గాలంటే, పదవిలో గెలవాలంటే ఈ వారాహి అంటాడు చూసారా, వనదుర్గ అంటాడు. వనదుర్గ ఇవన్నీ క్షుద్ర దేవతలు అనమాట. వారాహి ఒక క్షుద్ర దేవత. ఇవన్నీ ఈ ప్రకారం క్షుద్ర దేవతలు ఉంటారు. అమ్మవారికి ఏం తక్కువ ఉండదు. క్షుద్రం కోపం వస్తే అది ఏమవుతుందో దానికే తెలుసు. అమ్మవారికి కోపం వస్తే ఇంకెంతే, ఎంట్రుకలు ఉన్నాయి కదా నీరు పోసుకుంటుంది. చీర ఉన్నది కాబట్టి శ్రీశ్రీ పడేస్తుంది. దానితో ప్యాంటోడు ఏం చించుకుంటాడు అక్కడ? ప్యాంటోడు చించుకునేది చీరోళ్ళలో చించుకుంటారు. కానీ ఎంట్రుకలు ఒకటి ఉంది, ఎంట్రుకలు ఎరపోసుకుంటారు కోపం వస్తే అంటారు అంతే. అది అమ్మవారికి ఎన్ని చిత్ర విచిత్ర లీలలు ఉంటాయి. కోపం అట్లా అన్నమాట. క్షుద్ర దేవత. క్షుద్ర దేవతలు ఎప్పుడైనా మగవాళ్ళు అనలేదుగా, అదే వీళ్ళే అన్నదే. అట్లా అనమాట. కోపం వస్తే తట్టుకోలేరు అనమాట. ఆ ప్రకారంగానే అవధాది హృదయాది అవధానానాం ఆనంతర్య నియమ క్రమశ వివక్షితత్వాతో, ఈ క్రమం అనేటువంటిది చెప్పబడి ఉన్నది. తథా ఇహ క్రమ వివక్షిత, ఇది అనలేదు. అట్లాగా ముందుగానే శంకరాచార్య వారు హెచ్చరించేసినారు ఆ కర్మిష్ఠుండే, ఏదో ఆ నియమాలన్నీ ఇక్కడ పెడతావేమో, అలా కుదరదు, ఇక్కడ కుదరదయ్యా. అక్కడ మొదట్లో ముండికాయ తీసేయాలి, హోమంలో రక్తం తీసేయాలి, పేగులు తీసేయాలి, కిడ్నీలు తీసేయాలి, మెదడు తీసేయాలి. అశ్వమేధం అంటే మెదడు. అట్లాంటివన్నీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఇంటికి చెప్తావేమో. నా వివక్షత, నా వివక్షత ఇక్కడ చెప్పే పని లేదు, ఇక్కడ లేదు ఆ నియమం. తథా ఇహ క్రమ వివక్షిత, ఇక్కడ ఆ క్రమమే లేదయ్యా. క్రమం లేదా, ఎప్పుడు పడితే అప్పుడే జ్ఞానం కలిగించేసుకోవచ్చు. ఒరే పెళ్లి చేసుకోరా, తర్వాత బ్రహ్మ విద్య ముందుగానే వింటా నేను. గురువుగారు అడుగు చెప్తాడు, ఏమో గురువుగారు మా అబ్బాయి పెళ్లి చేసుకోకుండానే వాడు బ్రహ్మ విద్యకు వస్తాడు. రావచ్చు, ఏముంది, మంచిదే. ఇంకా వస్తే అవి ఎవడొస్తాడమ్మా, ముందుగా బ్రహ్మ విద్యకు వస్తే ఇంకా మంచిది. మేనేజ్ చేసుకునేది ఎంత తెలుస్తుంది. ముందుగా కర్మకాండలో పడినవాడు మళ్ళీ నిలదొక్కోవటం కష్టం, కానీ జ్ఞానంలో వచ్చినవాడు నిలదొక్కోవచ్చు. అందుకని ముందుగా జ్ఞానమే వినాలి, కర్మకాండ వినకూడదు. విన్నారంటే ఒకసారి పట్టిందంటే పోతుంది, చాలా ఇబ్బందులు పడుతుంటారు. అందువల్ల ఇక్కడ క్రమం అనేది చెప్పలేదు అని చెప్పేసి. ఇక్కడ క్రమంతో పని లేదు. ముందు బ్రహ్మ విద్యనే వినాలి. నిజంగా చూస్తే బ్రహ్మ విద్య వినాలి, బ్రహ్మ విద్య వినాలి. బ్రహ్మ విద్య వింటే అప్పుడు మీకు ఏది కోరాలి ఏది కోరకూడదు అని కూడా తెలుస్తుంది. అది ఎంతవరకు టైం తెలుస్తుంది, ఎక్స్పైరీ డేట్ ఉందని తెలుస్తుంది. ఊరికే కర్మలోకి ప్రవేశించినట్లయితే బయటపడటం మాత్రం అసంభవం. వివేకం ఉండాలి ముందు. అంటే ఇంకోటి శేషశేషిత్వే అధికృత అధికారేవా ప్రమాణాభావాత్. శేషశేషిత్వంలో ఇక్కడ ప్రమాణం లేదు. శేషము శేషిత్వం, దీన్ని ఏమంటారు అంగాంగి భావాలు. శేషశేషిత్వం అంటే ఇప్పుడు మనం పూజ చేయగా మిగిలింది నిర్మాల్యంలాగా, అయ్యా నైవేద్యం పెట్టిన తర్వాత శేషం అంటారు, శేష వస్త్రం అంటారు కదా. ఎవరన్నా పోతే దేవుడికి సమర్పించినటువంటిది సమర్పించిన వస్త్రం ఉంటుంది కదా, దాన్ని శేష వస్త్రం అంటాం, శేష వస్త్రం అంటాం. అట్లా అనమాట. శేష వస్త్రం లాగా, శేష వస్త్రం వీళ్ళకి కట్టబెడతారు, తలకాయకి చుడతారు. అలాగా ప్రసాదం పెట్టిన తర్వాత మిగులు వీళ్ళు తినాలి, ప్రసాదం నైవేద్యం ఇచ్చిన తర్వాత తినాలి. అట్లా ఉంటాయి కదా. ఇదే ప్రకారంగా
ఇలాంటివన్నీ ఉంటాయమ్మా చాలా. భర్త తినేసిన తర్వాత మళ్ళీ ఆ పల్లెల్లో కూర్చొని వీళ్ళు తింటారు కొంతమంది, అదొకటి ఉంటుంది. ఇప్పుడు ఎవరు లెక్క చేయడం లేకపోతే ఏమో భార్యతో ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఒక ముద్ద తినేసి ఆ సగం ముద్దని ఇట్లా కలిపేసి పెళ్ళానికి పెడుతుంటాడు. అది ఏదో దేవతకి సరిపోయింది కదా, నువ్వు పెద్ద దేవత అట్లా అనమాట. గురుప్రసాదం మీద తీసుకోలేనా, ఇదేమి కర్మ. ఇట్లా పెడుతుంటారు, వాళ్ళు తింటారు వీళ్ళు తిందాం. అది ఎక్కడి నుంచి పెళ్లిలోనే తెలుస్తుంది, సగం పాలు తాగి సగం పాలు వీళ్ళు తాగి. అక్కడే శేషిత్వే అంగాంగి భావాలలాగా. అది అధికృతాధికారేవా ప్రమాణ అభావాతు, దీనికి అధికారి అయిన తర్వాత దానికి అధికారం అవుతావు. ఇది పాస్ అయ్యి కర్మలో పాస్ అయిన తర్వాత జ్ఞానంలోకి పోవాలి. నువ్వు కర్మలో పాస్ అవ్వడం ఏంటి, పాస్ అయ్యే ఒకేసారి పాసుడే, అర్థమైందా? కర్మలో పాస్ అవ్వడం లేదు. అయ్యా అధికృతాధికారేవా ప్రమాణ అభావాతు అన్నారు శంకర. దీనికి అధికారం వచ్చిన తర్వాత దానికి అధికారం వస్తుంది, దీంట్లో పాస్ అయిన తర్వాత దాంట్లోకి పోవాలి, ఈ క్లాస్ తర్వాత ఆ క్లాస్కి పోవాలి, ఇవన్నీ చెప్తుంటారు చాలా మంది. మీరు వినే ఉంటారుగా, కర్మ చేయకుండా ఎట్లాగా. అందువల్ల ఇవన్నీ చేస్తున్న తర్వాత కదా దానికి అర్థం. అది సరైన గురువు దగ్గర పడక అలాగే చెప్తుంటారు అనమాట. సరైన గురువుల దగ్గర పడితే ఇది ఈ సాధన అయిన తర్వాత కదా అక్కడికి రావాలి, ముందుగానేనా అదే అంటుంటారు. ఏదో ఈ వదిలిపెట్టేటట్టుగా అవేమన్నా వదిలిపెడతావు ఏంటమ్మా, కర్మకాండ వదిలిపెట్టేదా? అదేదో నీకు మంచి ఛాన్స్, జ్ఞానం తగిలింది, లేకపోతే అందరికీ జ్ఞానం రెడీగా ఉంటుందా ఏంటి? అంత అదృష్టం ఉందా మనుషులకి? కర్మలో అంటే దురదృష్టమేది, జ్ఞానం అంటే అదృష్టమేది. నీకు అందరికీ వస్తుంది జ్ఞానము. కర్మలో పడి మగ్గాల్సిందంటే అట్లా. కర్మ ఒకసారిగా తగులుకున్నట్లు ఇది వదిలిపెట్టడం అనేది ఉండనే, నువ్వు దాన్ని వదలలేవు, అది నిన్ను వదిలిపెట్టదు, ఇక పట్టుకుంటుంది. అందువల్ల శేషిత్వం గాని అధికృత అధికారేవా అట్లాంటి ప్రమాణ అభావాతు, అలా ప్రమాణమే లేదు బా ఉపనిషత్తుల్లో శాస్త్రంలో. అందుకనే చెప్తున్నారు ధర్మ బ్రహ్మ జిజ్ఞాసయో ఫల జిజ్ఞాస్య వేదాస్య. కాబట్టి ధర్మ జిజ్ఞాస ఫలము, బ్రహ్మ జిజ్ఞాస ఫలము విలక్షణమై ఉన్నది, ఒకదానికొకటి పొంతన లేదు. ధర్మ జిజ్ఞాస యొక్క ఫలం ఉందే, జన్మ జన్మలు అనుభవించాల్సిందే. సాధన సాధ్యములు పునరపి జననం పునరపి మరణం భవతి. బ్రహ్మ జిజ్ఞాసన్నదే, అది ఇప్పుడే ఇక్కడే అవిద్యా గ్రంథులని తొలగించి ఆత్మజ్ఞానాన్ని కలిగించి జన్మరాహిత్యము చేస్తుంది. కాబట్టి బ్రహ్మ జిజ్ఞాసకి ధర్మ జిజ్ఞాసకి ఫలభేదములు ఉన్నాయి, అది వేరు ఇది వేరు అన్నమాట. అందుకనే బ్రహ్మ జిజ్ఞాస కలిగించుకునే కొంది అహంకారం, మమకారం, మోహము అవన్నీ తగ్గిపోతాయి. కర్మ జిజ్ఞాస చేసే కొలది నీకు అహంకారం, మదము, మాత్సర్యము, ఫలాపేక్ష అన్ని పెరిగిపోయి ఇక మనుషుల్ని గౌరవంగా కూర్చోవడం, సర్వభూత సమదర్శనం కూడా ఉండదు. ధర్మ జిజ్ఞాసలో కర్మ జిజ్ఞాసలో సర్వభూత సమదర్శనము లేదు. ఎందుకని భేదములు ఉంటాయి. నువ్వు వేరు నేను వేరు, నేను చేసిన కర్మకి నువ్వు చేసిన కర్మకి ఎంత వ్యత్యాసము అని చెప్తుంటారు. అందుకనే ధర్మ జిజ్ఞాస ఫలము బ్రహ్మ జిజ్ఞాస ఫలం వైలక్షణ్యాతో విలక్షణత ఉంది. ధర్మ బ్రహ్మ జిజ్ఞాసయో ఫల జిజ్ఞాస భేదాశ్చ, భేదములున్నాయి. అభ్యుదయ ఫలం ధర్మ జ్ఞానం, ఇది అభ్యుదయ ఫలం ధర్మ జ్ఞానం. తత్ అనుష్ఠానాపేక్షం. చూసారా, ఎందుకంటే ఎప్పుడైనా బ్రహ్మసూత్రాలు మర్చిపోకుండా అవి చూసుకుంటుంటే తెలుస్తుంది. ధర్మజ్ఞాన ఫలం ఉంది, అభ్యుదయము. అభ్యుదయం అంటే రాబోయేది, అభ్యుదయం అంటే నిశ్రేయస్ ఉంది, అది మోక్షం.
ఇప్పుడే ఇక్కడే కలిగి. అభ్యుదయ ఫలం అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో వస్తుంది, మరొక జన్మలో వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట. అభ్యుదయ ఫలం ధర్మ జ్ఞానం, అభ్యుదయ ఫలం అనమాట, రాబోనది, ఇప్పుడు చెయ్యాలి, తర్వాత ఎప్పుడో వస్తుంది అది. అట్లా కదా మనుషుల్ని ఇరికించేది. తత్చ అనుష్ఠానాపేక్షం, దానికి అనుష్ఠానం అపేక్ష, దానికి బాగా అనుష్ఠానం చెయ్యాలి. మరి ఇట్లాంటివన్నీ ఏర్పేటలో మనం వింటుంటాం. అనుష్ఠానం లేకపోతే ఎట్లాగా అంటారు. ఇంక చెప్పండి, అనుష్ఠానం చేయాలంట. నాష్టా చేసేవాళ్ళు నిష్ట రాదు, నాష్టా చేసేవాళ్ళకి నాష్ట అంట, టిఫిన్ టిఫిన్ టిఫిన్, వాళ్ళకి అనుష్ఠానం రాదు. అనుష్ఠానం అంట, దాన్ని బట్టి తెలుస్తుంది వీళ్ళు గురువులు ఎట్లాంటి వాళ్ళు అని. అనుష్ఠానం చేయాలట. ఇప్పుడు చేసిన దానికి అనుభవిస్తున్నాము, ఇంకా అనుష్ఠానం ఎందుకనైనా అట్లా అనుష్ఠానం అంట. అనుష్ఠానం వేదాంతం ఉంటాడు. ముందు చూడండి, విన్నారా మాటలండి? వింటారు కదా. ఏమని వేదాంతం అనుష్ఠానం చేసేది. అహం బ్రహ్మాస్మి, ఏం అనుష్ఠానం ఉంది? అది చపాతే పెడతా ఏముంది దానికి అనుష్ఠానం? అహం బ్రహ్మాస్మి అనేది వాక్యార్థ విచార సమకాల జ్ఞానంలో కలుగుతుంది, కానీ దానికి అనుష్ఠానం ఏంటి? నేను బ్రహ్మమై ఉన్నాను అనుకుంటే కలుగుతుందా? భ్రమరకేట న్యాయం అదే. అనుష్ఠానం వేదాంతం అంట. వేదాంతం అనుష్ఠానం అవుద్దమ్మా. భాస్కరుడు తమస్సు అవుతాడా? భాస్కరుడు తమస్సు అవుతాడు ఎప్పటికైనా? ఇట్లాంటి మాటలు పెట్టేసి జనాల్ని ఇలాగా చేసేసి ఇంక ఎట్లాగా వాడు బయటపడేది ఎట్లాగా? సంప్రదాయం చూడండి ఎంత మిస్టేక్ అయిపోయింది. అందుకని ఒక్కడు తయారు కావటంలా, ఒక్కడికి వివేక జ్ఞానం ఉంటే ఒట్టు. తత్చ అనుష్ఠానాపేక్షం, దేనికే? అభ్యుదయ ఫలమైనటువంటి ధర్మజ్ఞానమునకు, ధర్మజ్ఞానము ఫలం ఉంది. అభ్యుదయము, అభ్యుదయం అంటే ఫ్యూచర్లో వచ్చేది. దానికి ఇప్పుడు ప్రస్తుతము అనుష్ఠానం చేయవలసి ఉన్నది. అనుష్ఠానాపేక్షం, అనుష్ఠానం అంటే తెలుసు కదా, సాధన సాధ్యం, సాధన సాధ్యం. తపస్సని, జపమని, పూజ అని, వ్రతం అని, చూసారా, ఉపవాసాలని, ఇవన్నీ అనుష్ఠానం కిందకు వస్తాయన్నమాట. ఇప్పుడు కూడా మానేరో లేరో ప్రబుద్ధులు? మానుండరు అనుకుంటా, మానుండరు. ఎందుకని? గురువుల దగ్గరికి వాళ్ళ అసలు మంత్రం ఇచ్చినాడంటే అనుష్ఠానం కోసమే కదా. మరి అయిపోయాయి. తత్చ అనుష్ఠానాపేక్షం, ఈ ధర్మజ్ఞాన ఫలమైన అభ్యుదయము ఏదైతే ఉందో, భవిష్యత్తులో రాబోయేది, మరో జన్మలో వచ్చేటువంటిది, దానికి అనుష్ఠానంతో పని ఉంది, అనుష్ఠానం కావలసి ఉన్నది. అయితే నిశ్రేష ఫలం ఉందే బ్రహ్మ విజ్ఞానం, దానికి అనుష్ఠానంతో పని లేదు. చూడండి ఎంత క్లియర్గా ఉంది. శంకరా మీద కోపడితే ఎట్లాగమ్మా? ఎంత చక్కగా చెప్తున్నాడు ఆయన. నిశ్రేష ఫలంతో, తూ శబ్దం ఉందే, ఆ తూ శబ్దం పైదాన్ని నెగెక్ట్ చేయడం. అదిగో ఆ అభ్యుదయ ఫలం కాదు ఇదే, నిశ్రేష ఫలం, మోక్షం, మోక్ష ఫలం, అది మోక్ష ఫలం, దీని జీవన్ముక్తి. నిశ్రేష ఫలంతో బ్రహ్మ విజ్ఞానం, అందువల్ల జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం చేతనే నీకు మోక్షము కలుగును. బ్రహ్మజ్ఞానేన నిశ్రేష ఫలం, బ్రహ్మజ్ఞానం వల్లనే నిశ్రేష ఫలం కలుగుతుంది. దానికి అనుష్ఠానంతో పని లేదు. నచ అనుష్ఠానాంతరాపేక్షం, దానికి అనుష్ఠానంతో నచాపేక్షం, అనుష్ఠానమే వద్దు. అబ్బా ఇదేం వేదాంతమయ్యా ఇది? ఇప్పుడు చెప్తే నన్ను దెబ్బలాడి భోజనం కూడా పెట్టలే నాకు. ఒకసారి దయానంద స్వామి దగ్గర నుంచి వచ్చి ఆలత్తూరు రాష్ట్రంలో పోతే, ఇదంతా కూడా క్రియా వేదాంతం కాదు, భావ వేదాంతం ఉంటాడు. భావ వేదాంతం, క్రియా వేదాంతం రెండు ఉంటాయా? భావ వేదాంతం, క్రియా వేదాంతం ఎవరో నీకు చెప్పింది? ముసలాడు అయిపోయినాడు, దెబ్బలాడిపోతాడు. అంటే ఏర్పడేవాడు సరికదంతా. పూర్వం అక్కడ ఉన్నప్పుడు మనకది అలాగే ఉండేది.
సాయంత్రం పొద్దుపోగానే కూర్చునేవాళ్ళం ధ్యానంలో. ఎప్పుడు గంట కొడతారో ఉప్మా తింటాం, ఉప్మా తింటాం, ఉప్మా రాత్రిపూట ఉప్మానే కదా. ఇది ఉప్మా ధ్యానం. ఏదో మహనీయుడి దగ్గర పడ్డాం కాబట్టి దయానంద స్వామి దగ్గర అంతా గుట్టిప్పి పెట్టాడు కాబట్టి సరిపోయారు, లేకపోతే ఆడపడి ఉంటాం అంతే. ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నారు వాళ్ళు. నిశ్రేష ఫలంతో బ్రహ్మ విజ్ఞానం, నిశ్రేష ఫలాన్ని మోక్ష ఫలాన్ని ఇచ్చేది బ్రహ్మజ్ఞానము. నచ అనుష్ఠానాంతరాపేక్షం, అనుష్ఠానంతో పని లేనే లేదు. అనుష్ఠానంతో పని లేదంటే ఏం పని ఉందమ్మా చెప్పండి? శ్రవణమే చేయాలి. ఆ శ్రవణంలోనే ఆత్మానాత్మ వివేక జ్ఞానాన్ని కలిగిస్తారు. సరే చూడండి, భవ్యస్య ధర్మ జిజ్ఞాస్య న జ్ఞానకాలే అస్తి. చూడమ్మా ఈ సెంటెన్స్ చూడు ఎలా ఉందో. భవ్యస్య ధర్మ జిజ్ఞాస్య న జ్ఞానకాలే అస్తి. భవ్యస్య ధర్మ, భవ్యం చూసారా, భూత భవిష్యత్ కాల విషయం. భవ్యస్య ధర్మ అంటే భవిష్యత్ కాల విషయం ధర్మ. దాని గురించి నువ్వు జిజ్ఞాస చేస్తున్నావు. జిజ్ఞాస చేసే సమకాలంలో జ్ఞానం కలగదు నీకు. అర్థమైందా? జ్ఞానమో కలగదు. అర్థమైందా? జ్ఞానం కలగదు. అందుకనే మనము పెళ్లి చేసుకున్న వెంటనే సంసార గొడవలు తెలీదు. పిల్లలు పుట్టాలి, గొడవలన్నీ రావాలి, అప్పుడు కానీ జ్ఞానం కలుగుతుంది. అయిపోయిన తర్వాత ఇంక జ్ఞానం కలిగి ఏం చేస్తాను స్వామి? అయిపోయిన తర్వాత ఏం చేస్తాం అయ్యా అంటే కర్మకాండ అంతే. ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఏమి రుచి పచ్చి ఏముండదు. తర్వాత ముందుంది ముసళ్ళ పండగ. అది భవ్యస్య ధర్మ జిజ్ఞాస్య న జ్ఞానకాలే అస్తే. జ్ఞానకాలంలో లేదు, తెలుసుకునే కాలంలో కనిపించదు. అది అజ్ఞానకాలే. ఇది జ్ఞాన సమకాలంలోనే బ్రహ్మజ్ఞానం కలిగిపోతాయి. నేను మన స్వరూపం తెలుస్తుంది. ఆ కర్మకాండలో అలాగా కుదరదు. ముందు తెలుసుకోవాలి, తర్వాత చెయ్యాలి, తర్వాత పొందాలి. ఇన్నుంటాయి దానికి. ముందు ఏం చేయాలి? తెలుసుకోవాలి. ముందు తెలుసుకోవాలి, తర్వాత ఏం చేయాలి? మనం మెటీరియల్ తెచ్చుకోవాలి. ముందు తెలుసుకోవాలి, దానికి కావలసినటువంటి సామగ్రి అంతా సమకూర్చుకోవాలి, తర్వాత చెయ్యాలి. చేసిన తర్వాత రాదు, అది వెంటనే రాదు, ఎప్పటికో వస్తుంది. ఇప్పుడు మనం అనుభవించేవన్నీ ఎప్పుడు చేసి పెట్టుకున్నది. అందుకని ఇప్పుడు మనకు జ్ఞానం కలుగుతుంది, జ్ఞానంలో ఉన్నాము, జ్ఞాన విషయాలు విచారం చేస్తున్నాం అంటే ఆషామాషి కాదు ఇది. దీని గురించి చేశామన్నమాట. ఇదివరకు ఎన్ని దీని కొరకు చేశామో అది ఇప్పుడు మనకి అనుభవిస్తాం. మరి అందరికి ఎందుకు రాదు? అదే అందరికి రాదు. అప్పటికి అవకాశమే లేదు. ఆ విలువ తెలుసుకుంటే మనకు తెలుస్తుంది, అయ్యో మన బుద్ధి చాలా విలువైన బుద్ధి అయ్యా, ఏదో జ్ఞానం పట్టుకున్నది, అది ఇది చెత్త పట్టుకోకుండా, దాంట్లో ఆ చెత్తలో రమించకుండా జ్ఞానంలో పడ్డామే అని మనలో మనము సంతోషపడాలి. మనలో మనం సంతోషపడే విషయం ఇది, సామాన్యం ఇదే. మరి జనాలంతా చూడు ఎలా ఉన్నారు, ఎట్లా కొట్టుమిట్టాడుతున్నారు. అందుకనే వాళ్ళు మళ్ళీ చేస్తూనే ఉన్నారు, కర్మలు చేస్తున్నారు. ఇంకా ఫలాలు వస్తున్నాయి. ఎన్ని గొప్పగా అనుభవించాలి. సామాన్యంగా అందులో జ్ఞానానికి వచ్చాము, జ్ఞానం వింటున్నామంటే లోపలే సంతోషపడే విషయం. ఎవరికి చెప్పుకునేది కాదు ఇది. చెప్పుకుంటే వినేవాళ్ళు కూడా లేరు. అర్థం కూడా కాదు వారికి, అర్థం కూడా కాదు. దాన్ని ఓపెన్ సీక్రెట్ అంటారు. చెబుతాడికి ఏం చెప్తాం మనము? ఏం చెప్పే పనిలే. జ్ఞానం దగ్గరికి వచ్చినాము, జ్ఞానం వింటున్నాము. ఈ వాక్యాలు వింటుంటే మీకు ఆశ్చర్యంగా లేదు? ఏం వాక్యాలు రా బాబు, శంకరాచార్యులు ఏం రాసి పెట్టినారా? అది గొప్ప విషయం అనమాట. మన బోటోళ్ళకి ఈ ప్రకారంగా దొరికింది, విన్నాము. గురువుల దగ్గర మరలా మనం బాగా విచారిస్తున్నాము. ఇది సామాన్యులకి ఎవరికైనా సరే ఉందా?
ఆస్తులు పంచుకుంటున్నామే కానీ జ్ఞానం పంచేదానికి ఎక్కడైనా అవకాశం ఉందా? ఆస్తులు పంచుతున్నాం అందరికీ, ఎక్కడ దోషం లేకుండా. వాడికి 10 ఎకరాలు, వీడికి 10 ఎకరాలు, వీడికి 5, వాడికి 5 అంటున్నావు కానీ నేను బ్రహ్మసూత్రాలు విన్నా, నువ్వు కూడా ఎనరా ఏంటి నీది ఎక్కడ? ఇది పంచగలమా? వేరు. అందువల్ల భవ్యస్య ధర్మ జిజ్ఞాస, రాబోయేటువంటి ధర్మ కర్మల గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత మళ్ళా సామగ్రిని పోగేయాలి, సామగ్రిని పోగేసిన తర్వాత చెయ్యాలి, చేసిన తర్వాతే కదా నీకు దాని సంగతి అర్థమయ్యేది. అమ్మో దీని కొరక మేము ఇంత చేసినాము అనుకుంటారు. అప్పుడు ఈ బిడ్డల కోసమా మేము ఇంత చేసాం, ఈ ఇళ్ళు వాకిల కోసమా మేమెంత చేసినాం, ఎందుకబ్బా ఎందుకు చెయ్యాలి, ఎంత పొరపాటు చేసేసినాం అంట. అట్లా అనమాట. అందుకనే భవ్యస్య ధర్మ జిజ్ఞాస న జ్ఞాన కాలే అస్తి. తెలుసుకునే మూమెంట్లో దీని సంగతి తెలియదు. తెలుసుకునే మూమెంట్లో మొత్తం స్కాన్ అయిపోతుంది. ఇదే చేసి 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 దాంట్లో పడతాం. తెలుసుకునే మూమెంట్లే కదా. కానీ బ్రహ్మ విద్య ఉంది, తెలుసుకునే మూమెంట్లో మా స్వరూపం అలా నేనే అయ్యున్నాను. కాబట్టి నేను చేసే కర్మ, దాని ఫలము అదంతా వేరు. అది వచ్చినప్పుడు అనుభవిస్తాము. ఒక్కొక్కటి దాని నుండి బయటపడేదానికి కూడా అవకాశాలు దొరకవు. ఎందుకంటే జ్ఞానమే లేదు. అదే జ్ఞానం ఉంది కదా. ఆ జ్ఞానం ఉన్నప్పుడు మిగులు తగు లేదన్న ప్రారంభ కర్మలు ఉంటే దాన్ని అతిక్రమించుకొని జీవిస్తాం. ఇవేం చేసుకోవాలి. కానీ సంసారంలో లాగా అతిక్రమించుకునేదానికి వీలు లేదే. దాంట్లో అంతే మగ్గిపోతుంటారు. అందువల్ల భవిష్య ధర్మ జిజ్ఞాస న జ్ఞానకాలే అస్తి. ఎందుకనే పురుష వ్యాపార తంత్రత్వాతో, మనిషి యొక్క వ్యాపారం మీద ఆధారపడి ఉన్నది పురుష వ్యాపారం. కర్త యొక్క వ్యాపారం మీదే ఉంది. వీడు చేస్తేనే ఇదంతా. కానీ వీడు చేయకుండా ఉండలేడు. జ్ఞానం లేదు కదా. 3 గుణాలు వీడు చేయిస్తాయి వీడిని. అందుకనే ఇక్కడ గీతలో అమ్మాట చెప్పింది, 3 గుణాలు ఉన్నాయి. అందరూ ఎవడు ఊరికే ఉండలేడు. 3 గుణాల చేత ప్రేరేపితులు అయ్యే చేసుకుంటుంటారు, చేస్తుంటారు. అట్లా అనమాట. అది అర్థమైందా? అప్పుడు ఒక్కోసారి సత్వగుణము, రజోగుణము, తమో గుణం కదా. ఎప్పుడు సత్వగుణములో ఉండడు. సత్వగుణం ఉండదు వాడికే. రజోగుణంలోనూ తమో గుణంలోనూ ఉంటాడు. ఎప్పుడైనా గురువు గారిని అట్లా చూసాడు అనుకోండి, సత్వగుణం, అది వెంకటేశ్వర స్వామి దర్శనమేది వాడికి సంభవం కదా. ఉండడు, అక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు. ఈశ్వరంతా సత్వగుణం యూజ్ కాదా. ఎక్కువ ఏదుంది? రజోగుణం, తమో గుణం. అది మీకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. మీ ఇంట్లోనే దొరుకుతుంది. మీ ఇంట్లోనే మీ బంధువులు, వాళ్ళు వీళ్ళు, పనివాళ్ళు, వినవాళ్ళు అందరూ అదే. ఒక్కసారి ఏదో మీ ఆవిడ ఏమంటే రండి మా స్వామి దగ్గరికి వదిలిపెట్టిపోతారంటే వచ్చిన, స్వామి బాగున్నారా అంటే అయిపోయి సత్వగుణం. వెంకటేశ్వర స్వామి దగ్గర పోవడం, ఇలా తోసేయడం వాడు. అయితే ఇక్కడ ఎవరు దయలే, అక్కడ తోసినాడు. కానీ ఇక్కడ ఎవరు దయలే, వీడే వెళ్ళిపోతుండే. నువ్వు ఒక్క క్షణం ఉండదుగా. ఈ సత్వగుణం వాడుకోవాలరా బాబు. చూసినాము మహనీయులు. స్వామి మీరు ఏం చెప్తారు, నేను కూడా వినాలి. అది రాదు, అది రానే రాదు. అది అనే రాదు. అట్లా ఇంకెక్కడ పోయినా సరే, గోల్డ్ షాప్ దగ్గరికి పో, బిస్కెట్ ఎంత, స్థలం ఎంత, అది ఎంత, ఇది ఎంత, ఇదే పని. స్వామి ఆ జ్ఞానం ఎంత, అది ఎట్లాగా, పనిలే అంటే సత్వగుణం పిసరంతే పనిచేసేది. పిసరంత సత్వగుణం చూసారా. ఈ రజోగుణం, తమోగుణం ఫుల్ 100% పనిచేస్తుంది. అది అనమాట. అందుకని పురుష వ్యాపార తంత్రత్వాతో, మనిషి యొక్క కర్త మీద ఆధారపడినటువంటిది. చూసారా, కర్తతంత్రం అనమాట. కర్తతంత్రం ఏముంటుంది? కర్త, కర్మ, క్రియ, ఫల భేదములు, సాధన సాధ్యములు, పుణ్యపాపములు, వాటితో ఉంటుంది అనమాట. అయితే
చెప్తున్నారు శంకర. అయితే చెప్తున్నాడు, ఇహతో భూతం బ్రహ్మ జిజ్ఞాస్యం నిత్యత్వాత్ నా పురుష వ్యాపార తంత్రం. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. ఇహతో అయితే మేము కొత్తల్లో వినేటప్పుడు స్వామి భూతం బ్రహ్మ అంటే ఏంటి భూతము? భూతం అంటే సిద్ధము అని అర్థం. భూతం అంటే చాందోగ్య ఉపనిషత్తులో కూడా వచ్చింది కదా, బ్రహ్మభూత అంటే బ్రహ్మస్వరూపము అని. ఇహతో ఇక్కడైతే అంటే అక్కడ కాదు, తు శబ్దం చేత అది కాదు, కర్తృతంత్రం కాదు, వస్తుతంత్రము. ఇది కర్తృతంత్రం లేదు ఇక్కడ, వస్తుతంత్రం అంటే జ్ఞానం, ఆత్మ యొక్క యథార్థ స్వరూపం. ఇహత భూతం బ్రహ్మ సిద్ధం బ్రహ్మ, ఇక్కడ సిద్ధమైన బ్రహ్మము అదే అనమాట, సిద్ధమైన. చాలా మందికి ఈ ధర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస తెలియలేదు వీళ్ళు. అందరూ ఏమనుకుంటారు, ఆయన కూడా మాకు ఇదే చెప్తాడు, ఏంటి చెప్పేది ఇదే చెప్తాడేంటి, అర్థమైందా? ఇదే చెప్తాడు అని చెప్తాడు. ఏంటి చెప్పేది? మీరు డాక్టర్ గారు సజ్జన, ఖాన్ గారు కూడా సజ్జనే. ఆ మ్యాక్ వస్తున్నాడు చూడండి, ఆ సజ్జని ఈ సజ్జని ఒకటేనా? ఏంటి లేదు, మేకను కోసేవాడు ఇక్కడ ఆపరేషన్ థియేటర్లో కోసేవాడు ఇద్దరు ఒకటేనా? ఏమన్నా చెప్తావు నువ్వు? ఆయన పోతాడు ఈయన పోతాడు, ఆయన మాంసమే కోసేది ఈయన మాంసమే కోసేది ఒకటేనంటే ఏం చెప్తావు నువ్వు? ఆయన చెప్పేది కూడా ఇదే అంటావు. అది ధర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస వస్తుతంత్రమా కర్తృతంత్రమా సాధన సాధ్యాలా సిద్ధమైనదా ఆత్మస్వరూపమా అనాత్మస్వరూపమా క్రియాకారక భేదభావములు ఉన్నాయా? అదేమో ఉందా విచారం చేయవా? అది ప్రతి ఒక్కడు కూడా మనసు బాగుంది అంటున్నాడు. మనసు బాగుందా? బాగలేనప్పుడు ఏం చేస్తావు? మనసు బాగుందంట, మనసు బాగుంది అంటే అర్థమైంది ఇంకోసారి బాగా లేకుండా పోతుంది అని అర్థం. అర్థమైందా? బాగుంది అన్నావు కదా, మనసు బాగుంది కదా, జ్ఞానం ఉండాలి. మనసు బాగుంది అట్లది అలా మాట్లాడతారు ఎక్కువ. వివేకం కలిగించుకోవాలి, జ్ఞానం కలిగించుకోవాలి, యథార్థం చేసుకోవాలి. అదిగా దాంతో పనేలే మనసు బాగుంటుంది. మనసు ఇప్పుడు బాగుంటుంది నీకు తర్వాత తెలుస్తుంది. ఇహత భూతం బ్రహ్మ జిజ్ఞాస్యం నిత్యత్వాత్. ఇహతు ఇక్కడైతే బ్రహ్మ జిజ్ఞాస విషయంలో సాధన సాధ్యరహితమైన దానిలో శ్రవణాది విషయాలను చేసే దానిలో ఆత్మానాత్మ వివేక విషయంలో భూతం బ్రహ్మ సిద్ధం బ్రహ్మ జిజ్ఞాస్యం జిజ్ఞాస చేయవలసి ఉంది. గురుముఖంగా కూర్చొని శ్రవణాదుల ద్వారా ఆత్మానాత్మ వివేక విచార రూపేణ. ఎందుకంటే అది నిత్యమైనది కనుక. నిత్యత్వాత్ నా పురుష వ్యాపార తంత్రం. ఇక్కడ మనిషి చేయవలసిన సాధన అనేటువంటిది కర్మేంద్రియ సాధన, మనసు సాధన లేనే లేదు. శ్రవణమే చేయాలి, వివేకమే చేయాలి. వివేక సమకాలంలోనే జ్ఞానము కలుగుతుంది. నా పురుష వ్యాపార తంత్రం. పురుష అంటే కర్త ద్వారా చేసేటువంటి కర్మ లేదు, సాధన లేదు, ఇచ్చట సాధన లేదు ఇచ్చట. అందుకనే ఇక్కడ చోదనా ప్రవృత్తి భేదాశ్చ అది చోదన అనే మాట అన్నారు కదా. చోదన అంటే ప్రవృత్తి లక్షణ, చోదన ప్రవృత్తి. చోదనా లక్షణో ధర్మ అంటాడు. కర్మకాండలు ఏమంటారు పేరు? చోదనా లక్షణో ధర్మ అంటే విధి నిషేధాలు కలిగించేది, లింగ్ లోట తవ్యాలని బోధించేది. కర్మకాండ లింగ్ లోట్ తవ్యాదులను బోధించేది అనమాట. అది ఎట్లా అనమాట. అర్థమైందా? ఎవరైనా అడుగుతుంటారు
స్వామి మా ఇంటి ముందు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఏమో చాలా ప్రమాదంగా ఉంది, కొబ్బరికాయలు ఎత్తున పడుతుంది, తీగల మీద పడుతుంది, అది చేయకపోతే అది ఎట్లాగా, అది ఏం చేయాలి, పక్కన గుడి వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ఆ కొబ్బరి చెట్టును కొట్టావంటే ఆ అనర్థం జరుగుతుంది, అందుకనే 4 సీట్లు పెట్టాలి. అక్కడ ఒక చెట్టుకే తీసేయాలనుకుంటే 4 సీట్లు ఎక్కడ పెడతారా, తీగల మీద ఉంది, ఏం తీస్తే ఏం ప్రాబ్లం లేదు, నీకు ప్రమాదంగా ఉంటే తీసి పడేయడమే అంతే, నీకు బాగా ఉపయోగంగా ఉంటే ఉంచుకోవాలి, నీకు ఉపయోగం లేదు ఇంకా మాకు ప్రమాదం జరుగుతుంటే తీసి పడేయడంలో తప్పే ఉంది. అది ఏంటట ఆలోచించే పని లేదు. చూసారా, కర్మకాండకి వివేకానికి అంత వ్యత్యాసం ఉంటుంది అట్లా. కాబట్టి చోదన ప్రవృత్తి భేదాస్య, చోదన అంటే విధి అనమాట. ఇక్కడ జ్ఞానాన్ని విధించినప్పుడు అది విధి లాంటి విధే గాని చేసేది కాదు. అక్కడ కర్మని విధించినప్పుడు అది చేసేది, ఇది వినేది. చేసేది వినేది, వినడమే తప్ప రెండోది లేదు. ఇక్కడ వింటే సరిపోద్దా అంటే వినేటమే ఇక్కడ ఉండేది, వింటేనే జ్ఞానం కలుగుతుంది. చోదనా ప్రవృత్తి భేదాస్య యాహి చోదనా ధర్మస్య లక్షణం సా స్వవిషయే నియుంజ్యానైవ పురుషం అవబోధయతి. ఏదైతే చోదనా ప్రవృత్తి భేదములున్నాయి, జ్ఞాన చోదన వేరు, కర్మ చోదన వేరు. కర్మ చోదన చెయ్యాలి, జ్ఞాన చోదన వినాలి అనమాట. రెండింటికి శాస్త్రమే ప్రమాణం. శాస్త్రం దీనికి ప్రమాణం కర్మకి చేసేదాంట్లో, శాస్త్రం దీనికి ప్రమాణము వినేదాంట్లో. తెలుసుకోవడం ఇక్కడ నువ్వెయ్యున్నావు అన్న, అక్కడేమో చెయ్యాలి. యాహి చోదనా ధర్మస్య లక్షణం, చోదనా లక్షణమే ధర్మం. చోదనా లక్షణమే ప్రవృత్తిని కలిగించేది, దానిలో నియమించేది. దాన్నే చోదనా లక్షణము ధర్మమయ్యింది. అదేం చేస్తుందంటే చోదనా లక్షణము అయిన ధర్మము ధర్మచోదన, కర్మచోదన. కర్మలో నిలబెట్టేది, కర్మలో తోసేది. కర్మలో తోసేటువంటి చోదనా లక్షణం ఎలాంటిది అంటే స్వవిషయే నియుంజ్యాన ఇవ పురుషం అవబోధయతి. దాని విషయంలో లాక్కుంటుంది అది. దాని విషయంలో అది ఏమైనా చెప్పాలనుకుంటే మిమ్మల్ని బాగా ఆకర్షించుకుంటుంది. ఆకర్షించుకొని కదలకుండా మెదలకుండా చేసి నిలబెట్టారు అంటే మీకు ఛాయిస్ లేకుండా చేస్తుంది. మీ బుద్ధికి మీకు ఛాయిస్ లేకుండా చేసేసి మీకు స్వతంత్రం లేకుండా కర్మ లాక్కుంటుంది. తర్వాత బుద్ధి పని చేయటం, దాంట్లో ఇరుక్కుంటాం. ఇరుక్కున్నాం అనుకోండి అది ఇంకా దాన్ని వదిలిపెట్టే పనే లేదు. అట్లా అలాగా చేస్తుంది అనమాట. శాస్త్ర విషయే నియుంజానయో పురుషం అవబోధయతి. తన విషయంలోకి లాక్కొని, తన విషయంలోకి నిలబెట్టుకొని, ఆకర్షించుకొని ఆ పురుషుడికి చెప్తుంది. అయితే బ్రహ్మచోదన అట్లాంటిది కాదు. బ్రహ్మచోదన బ్రహ్మజ్ఞానాన్ని గురించి చెప్పేటువంటిది ఏదైతే ఉందో అలాంటిది కాదయ్యా. బ్రహ్మచోదన తూ శబ్దం చేత కర్మచోదన కాదు, అంటే ధర్మచోదన కాదు, జ్ఞానచోదన. బ్రహ్మజ్ఞాన చోదన, బ్రహ్మజ్ఞానాన్ని కలిగించేది. అట్లాంటిది కాదబ్బా. ఏమిటది? పురుషం అవబోధయేవ కేవలం. పురుషుడు చూసారా, దీన్నే బాగా అర్థం చేసుకోవాలి, అండర్లైన్ చేసుకోండి. బ్రహ్మచోదనతో పురుషం అవబోధయతి కేవలం. అర్థమేదా? అట్లా పురుషుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంతేగాని కూర్చొని పెట్టి కుర్చీలో కాళ్ళు చేతులు కట్టేసి వింటావా లేదా, వింటావా లేదా, మతంలో చేస్తావా లేదా, అది ఇది చేయకుండా ఉండకూడదు, అట్లా 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 చెప్పదు. ఏమిటంటే కిడ్నాప్ చేస్తుంది ముందు. కర్మ మతము కిడ్నాప్ చేసేసి మనిషిని వాడితో చేస్తుంది. ఇప్పుడు ముసల్మాన్లు క్రైస్తవులు ఎంత కిడ్నాప్ అయిపోయినారు వాళ్ళు. ఎప్పుడో మాయ మాటలు ఎంతో చెప్తారు. ఈ బ్రహ్మచోదన ఉందే, డోర్ టు డోర్ వాళ్ళు మాకేం పడి ఆ చెత్తంతా ఎక్కడ రావాలి వాళ్ళు అంటారు. ఇక్కడ జ్ఞానానికి రావాలి. మనం పోయి ఇంట్లో తోసుకొని పోయి నువ్వు ఇది అన్ని చెత్తంతా. ముసల్మాన్లు అయితే కట్టే మతంలో మాట్లాడలేదు అయితే ఔరంగజేబు చేసిన పని అంతా అయిపోయింది. అన్ని దేశాల్లో ముసల్మాన్లు చేసిన కత్తితోనే మతం.
తల్వార్ సే సల్వార్ పహన్నా అంటున్నా. సల్వార్ తీసుకొని, సల్వార్ అంటే బొరకా వేసుకో, లాంచీ వేసుకో, టోపీ పెట్టుకో, అది వాడి పని. క్రైస్తవులు అయితే మరి మోసం. మీకు ఎక్కడ వీక్గా కనిపిస్తారో వాళ్ళకు జ్వరాలు గిరాలు ఏదో ఇబ్బందులు ఉంటాయి, దూరుతారు అక్కడికి. భలే సేకరిస్తారు వాళ్ళు. ఆ ఇంటికి పోతారు. ఇంటికి పోయి నీకు బాగుంటాం లేదంట ఈ మధ్య, అందుకని బైబుల్ మీద చేయి పెట్టు, నయమవుద్ది, అది ఇది అని చెప్పేసి ఇట్లా వేసుకుంటారు. బ్రహ్మ విద్య అలా చేయదమ్మా. అట్లా ఎవరిని ప్రలోభ పెట్టదో, బలవంతం చేయదో, కాళ్ళు చేతులు కట్టేయదో, అలా చెప్పదు. అస్సలు మనుషులు దేని వైపు తిరగాలి కానీ మనుషుల కోసం ఇది వేటాడదు. బ్రహ్మ విద్య మనుషుల కోసం వేటాడదు, వేటాడే పనే లేదు. వీళ్ళు రావాలి, ఎందుకునైనా చెత్తంతా మనకెందుకు అనుకుంటారు. అందుకని బ్రహ్మ విద్య బలవంత ప్రచారం ఏమి కానీ. అయితే గురువుల దగ్గరకు వచ్చినప్పుడు అసలే రాదు కదా వాళ్ళు. వచ్చినప్పుడు నువ్వు సరిగ్గా చెప్పాలి కదా. ఆ వచ్చిన వాళ్ళు కూడా పాటు చేస్తుంటారు. నీకు ఎదురుకు వచ్చారయ్యా, నీ ఆశ్రమానికి వచ్చినారు, బ్రహ్మచారులుగా చేరారు, నువ్వు విద్య చెప్పకుండా నువ్వు వాళ్ళని అలా పాటు చేస్తే ఎట్లాగా, అట్లా చేస్తే ఎట్లాగా స్వామి? అది అనమాట పొరపాటు అయింది. ఈ ఏర్పేళ్ళు అంతా చేసిన పని ఏమిటి? వచ్చిన వాళ్ళని ఇలా చేసేసి. అది భగవంతుడు కూడా క్షమించడు మిమ్మల్ని. వేదశాస్త్రం క్షమించదు, మహర్షులు క్షమించరు. వచ్చిన వాళ్ళు రావడమే కష్టంరా. ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు ఇట్లా వితండవాదం అంతా చెప్పేటేసి కర్మకాండంతా నూరు పెట్టేసి గృహస్థులు చెప్పుకుంటా కర్మకాల. ఆ బ్రహ్మచారులు పాపం ఏదో వచ్చినారా, వచ్చిన వాళ్ళకి జ్ఞానం బోధిస్తే ఎంత బాగుంటుందిరా. ఏమిటి ఇదంతా తపస్సంట, ధ్యానం అంట, అదంట, ఇదంట నాశనం చేసేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుంది? వైరాగ్యం రాదుగా. మళ్ళీ వాళ్ళు సంసారాల కంటే హీనంగా ప్రవర్తిస్తారు. అది అప్పుడు వ్యాసులు వారు వీళ్ళని క్షమించరు. వ్యాస మహర్షి క్షమించి, నా బిడ్డల్ని ఇలా చేసేసినదంట, మీ ఆశ్రమాలకు వచ్చి ఇట్లా చేయాలా, అట్లా అనమాట. అందుకనే మన డోర్ టు డోర్ వెళ్ళి దుష్ప్రచారం చేయడము, ప్రలోభాలు పెట్టడం అది వేరే. మీ దగ్గరకు వచ్చినారే బ్రహ్మచారులు, ముముక్షువులు, ఏదో కాస్త వాళ్ళు ఇంకా డెవలప్ చేయాలి కదా, వాళ్ళని అంతఃకరణాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. అది చేయకుండా తొక్కేయడము, ఇలాంటి పనులన్నీ చేయడము ఎలాగా? తప్పు కదా అది. బ్రహ్మచోదనాత్ పురుషం అవబోధత్యేవ కేవలం. బ్రహ్మచోదన అయితే బ్రహ్మ విద్యని గురించి చెప్పేటువంటిది మనిషిని అవగతం చేయిస్తుంది, అర్థం చెబుతుంది కేవలం. ఇంకేమి రిస్ట్రిక్షన్స్ పెట్టదు. నియమాలు, నిబంధనలు, సాధనలు, కండిషన్స్ పెట్టనే పెట్టదు. ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా కూర్చోవాలి, ఇలా కూర్చోవాలి, ఇలాంటివన్నీ చెప్పదమ్మా. ఇలాంటివన్నీ చెప్పదు. అది ఎంతసేపటి జ్ఞానాన్ని బోధిస్తుంది. అట్లా అనమాట. అది అవబోధస్య శోధనాజన్యత్వాత్ న పురుషః అవబోధే నియుజ్యతే. అవబోధస్య అంటే ఈ యొక్క అవబోధ అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం. చోదనాజన్యత్వాతో అది ఉపనిషత్తుల నుంచి వచ్చినటువంటిది. చోదనాజన్యత్వం అంటే శాస్త్ర ప్రమాణంతో వచ్చింది. ఉపనిషత్తు ప్రమాణం చేత బ్రహ్మ విద్యా శాస్త్రం ద్వారా వచ్చినది. నా పురుష అవబోధే నియుజ్యతే. ఆ పురుషుడిని అవబోధలో నియమించదు, అవబోధలో కట్టి పెట్టదు, జ్ఞానంలో కట్టేయదు, జ్ఞానంలో కట్టిపడేయదు. అర్థమైందా? దీనికి అర్థం చేసుకోవాలి. ఆ జ్ఞానానికి వచ్చిన వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి ఆమ్రమాసమానం అందం అట్లా చెప్పదు. అంటే రెండు చెవుల్లో పెట్టి ఆమ్రమాసమే అని టేప్ రికార్డు వేయదు. ఆమ్రమాసమే అంటావా లేదా అని మొటకయ్యేదు. అర్థమైందా? అట్లా ఇలాగ బలవంతమైన పనులన్నీ చేయనే
దానికి దృష్టాంతం ఏంటంటే ఎదురంటే ఆవిడని మీ పిల్లవాడికి భోజనం పెట్టమని ఇచ్చినారు. అమ్మా కాస్త మాకు పని ఉంది, భోజనం పెట్టమ్మా, పిల్లవాడికి అన్నం పెట్టమ్మా అంటే అదేం అసలే తప్పు. అది కుక్కి కుక్కి అని వేసింది బుక్క మీద, నోటి నిండా కుక్కటమో ఒకటేసింది. అప్పుడు వాడు రెండోసారి నేను పదేగా దీని దగ్గరికి రాకూడదు, నేను దీన్ని తోర్పులాక ఇదేంటిరా బాబు, ఇదేంటి నోటి నిండా పెట్టి మొట్టికాయలు వేస్తుంది ఆయన రాదిగా. అట్లా బ్రహ్మ విద్య కూర్చొని పెట్టి బలవంతంగా అహం బ్రహ్మాస్మని గట్టిగా చెప్పటం, బ్రహ్మం కనిపించేంతవరకు లేచే పనే లేదు నువ్వు అని చెప్తావు. నేను కనిపించటం ఏంటి, లేవడం ఏంటి, ఇదేం కర్మ ఇదంతా. తాను అయ్యే ఉన్నాడుగా అంటే బలవంత పెట్టదు. బ్రహ్మజ్ఞానంలో బలవంత పెట్టడము, రిస్ట్రిక్షన్స్, కండిషన్స్, ఇట్లాగా నియమ నిబంధనలు, ఉల్లిపాయ తినకూడదు, వెల్లుల్లి తినకూడదు, వాళ్ళు వంక వీళ్ళు వెంక చూడకూడదు, చూస్తే ఏం పోద్దారా, వాళ్ళు వెంక వీళ్ళు వెంక చూడకూడదు, ఇట్లాగా అలాగే ఉండాలి. ఇవన్నీ చెప్తుంది బ్రహ్మ విద్య. ఎవడరా నీకు చెప్పింది? కాఫీ తాగకూడదు, టీ తాగకూడదు, ఇవన్నీ చెప్తుందటమా? ఇవన్నీ చెప్తుంది. నియమ నిబంధనలు ఉంటాయి బ్రహ్మ విద్యలో. నీకెందుకు ఇవన్నీ చెత్తంతో చెప్తున్నావు? బ్రహ్మ విద్య కంటే ఎక్కువ ఇవే చెప్పేవి. అప్పుడు అర్థమైందా? వాళ్ళంక చూడకూడదు, వీళ్ళంక చూడకూడదు, అట్లా పోకూడదు, ఇట్లా పోకూడదు. ఇదేం కర్మయ్యా బాబు, నాకు వద్ద బ్రహ్మ విద్య అంటాడు ఎవడైనా. బ్రహ్మ విద్య చాలా ఫ్రీడమ్ ఆఫ్ నాలెడ్జ్. ఇది ఎవరిని ఏమీ అనదు, నిదానంగా చెప్తుంది, సున్నితంగా చెప్తుంది. ఎందుకంటే తాను అయ్యే ఉన్నాడుగా, నువ్వు కావలసిన పొందేది కదా, తాను అయ్యే ఉన్నాడు. బొగ్గులు పొయ్యి ఉంటుంది, బొగ్గులు కుంపటి చిన్నవి, ఆ పాలు పెట్టేసి వాళ్ళు పనులు చేసుకుంటుంటారట. అదే పొంగదిగా. ఎందుకని సన్నగా ఉంటుంది మంటది అంతే. సిమ్లో పెట్టేసి మీరు పాలు పెట్టండి, మీరే పనులు చేసుకోండి. హైలో పెట్టి మాత్రం చేయకూడదు. అట్లాగే కుంపటి మీద పెట్టి అన్నం పెట్టేస్తారు, పాలు పెట్టేసి ఇంట్లో పనులన్నీ చేసుకుంటారు. చక్కగా బాగా మరిగిపోయి ఎర్రగా ఎగిపోయి చూసారా, అట్లా వేదాంతం అనమాట. అంతేగాని దబాయింపు, కండిషన్స్, ఏమో అటు చూస్తున్నావు ఇటు చూస్తున్నావు, గీత అటు చూడు ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు ఏటమది ఎంత, ఇటు చూడొద్దు అటు చూడొద్దు, చూడకపోతే ఎట్లాగమ్మా ఏంటి, ఇట్లాంటివన్నీ చేయకూడదు. అందుకనే నియమించదు ఈ జ్ఞానములో బ్రహ్మ విద్య బోధన. మనిషిని కండిషన్ పెట్టదు. అందుకని బ్రహ్మచోదనాత్ పురుషం అవబోధయత్యేవ కేవలం, అవబోధ చేస్తుంది అది. అందుకనే ఇవన్నీ మా దయానంద స్వామి దగ్గర మేము తెలుసుకున్నాం. ఇవన్నీ ఎంత ఫ్రీగా ఉంటారు వాళ్ళు, కట్టు బొట్టు అవే పట్టించుకోరు వాళ్ళు. నువ్వు ఎట్లా ఉంటే ఏమిటి అట్లా ఉంటారు వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరా. నువ్వు అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు ఏమో లిఫ్ట్కి పెట్టుకోవచ్చు, బ్రహ్మ విద్యకి లిఫ్ట్కి పెట్టుకోవచ్చు, లిఫ్ట్కి పెట్టుకోకుండా ఇంకేం పెట్టుకోండి, ఇదే ఇంకేం పేడ ఏమన్నా రాసుకునేదే. ఇట్లాంటివన్నీ ఏమీ ఉండదు. అది బాగా తెలుసుకోవాల్సినటువంటి. ఇలాంటివన్నీ చేయరు వాళ్ళు. అందువల్ల నియమించరు, నిబంధనలు పెట్టరు, కండిషన్ పెట్టరు, బలవంతంగా రుద్దే పని ఏమీ లేదు. అయ్యే ఉన్నాడు కదా. బ్రహ్మచోదనాత్ పురుషం అవబోధయత్యేవ కేవలం అనమాట. అవబోధయతి ఏవ కేవలం. లాస్ట్ పాయింట్ ఇంతవరకు. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం ఇక్కడి నుంచి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.